అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలు. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలండి. నమస్తే సార్. క్లాస్కు స్వాగతము. పార్టీ మాస్టర్స్ అనే ఒక కార్యక్రమంలో ఈరోజు 4వ రోజు. నిన్నటి వరకు మనము 30 మాస్టర్స్ ఇచ్చిన సందేశాల సార్ ద్వారా తెలుసుకున్నాము. ఇంకా 10 మంది మాస్టర్స్ ఈరోజు ఏం సందేశాలు ఇస్తున్నారు, ఏం మనకు మెసేజ్ ఇస్తున్నారు అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము. శ్రీనివాస్ సార్ గారు నమస్తే, క్లాస్కు స్వాగతం సార్. నమస్తే మేడం. నమస్తే మాస్టర్స్ అందరికీ నా నమస్కారాలు. చక్కగా ప్రతిరోజు ఈ సమయంలో జాయిన్ అయ్యి చక్కని సజ్జన సాంగత్యంలో శ్రద్ధగా పాల్గొంటున్నారు. సజ్జన సాంగత్యం ప్లస్ స్వాధ్యాయం రెండు జరుగుతున్నాయి. మనం స్వాధ్యాయంతో కూడిన సజ్జన సాంగత్యం అంతేనండి. ఈ మూడే మనకి త్రిరత్నాలు: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ మూడింటిని మనం గట్టిగా పట్టుకుంటేనండి ఆటోమేటిక్ గానే ఎదుగుతూ ఉంటాం, మాస్టర్ అయిపోతాం. ఇంకొకటి, మనం మాస్టర్ అయినట్టు ఎవరికి తెలియక్కర్లా, మనకు తెలిస్తే చాలు. అది నిరూపించుకునే ప్రయత్నం ఏం చేయక్కర్లేదు. నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, మనం మాస్టర్ అవుతాం అంతే. దేనికి నిరూపణ? అది సహజంగానే జరుగుతుంది. మనం జ్ఞానం పొందుతున్న కొద్దీ మనం మాస్టర్స్ అయిపోతాం. కాబట్టి మాస్టర్స్ అయ్యాము, అవుతున్నాము. కాబట్టి దాన్ని అలా నిలుపుకోవడానికి కోసం మనం రకరకాలుగా ఈ జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం. మనం 40 మంది మాస్టర్స్ అనే బుక్ గొప్ప బుక్ అండి. అది అప్పట్లో కాదు కానీ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది ఈ జూమ్ సెషన్స్ ఉండడం వల్ల. చాలా మంది ఇప్పుడు అది పట్టుకున్నారు. ఇది వరకు అసలు అంత ఎవరు పట్టించుకునేవారు కాదు. బుక్స్ సేల్ చేసినప్పుడు కూడా ఎవరు అడిగేవారు కాదు, అంతగా తెలిసేది కాదు ఈ పుస్తకం. ఇప్పుడు అందరికీ ఈ పుస్తకం బాగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు అవసరమేమో ఎక్కువ. అది మనం అనుకుంటాం ఎప్పుడు ఏది అవసరమో అది అవసరం అవుతుంటుంది. అది అవసరమైనప్పుడు దాని విలువ, దాని యొక్క అవసరం బయటికి వస్తుంది. అలా ఈ పుస్తకం కూడా ఇప్పుడు చక్కగా మనకి ఇప్పటి వరకు మనం 30 మంది మాస్టర్ల యొక్క సందేశాలను చక్కగా తీసుకున్నాం 3 రోజులుగా. అందరి యొక్క ప్రబోధం ఒకటే: మీరు మాస్టర్లుగా కావాలంటే ధ్యానం చేయాల్సిందే, సహనంగా ఉండాలి, జీవితంలో ప్రతి క్షణం ఎరుకలో ఉంటూ ఉండాలి. ప్రతి క్షణం ఉండాలి. ఎరుకలో ఉంటూ ప్రతి క్షణంలోనూ ప్రతి మనిషి నుంచి, ప్రతి సందర్భం నుంచి నేర్చుకుంటూనే ఉన్నప్పుడే మనం మాస్టర్ అవుతాం. ఈ మాస్టర్ అవ్వడానికి ముఖ్యంగా మనకు సహనం అనేది కావాలి అని చెప్పిన మాస్టర్లు అందరూ మనకు అయ్యే చెప్పారు. అలాగే ప్రాపంచికతలో ఉంటూనే ఆధ్యాత్మికతలో రాణించాలి. మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి తప్ప ప్రాపంచికతను వదిలి ఆధ్యాత్మికతను సంపాదించుకోమని ఎవరు చెప్పలేదు. కాబట్టి మన మాస్టర్ల అందరి సందేశాలని మనం చక్కగా ఆకలింపు చేసుకుందాము. ఈరోజు ముందుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మనకు తెలుసు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అంటే ఎంతో ప్రసిద్ధిగాంచిన వాళ్ళు. మనకు ఎలాగైతే వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత గొప్ప వ్యక్తో, మాస్టరో, అలాగే రాఘవేంద్ర స్వామి కూడా గొప్ప మాస్టర్. ఆయన కూడా తన జీవితంలో ఆయన ఎన్నో విషయాలను కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఇచ్చిన సందేశాలు కూడా కొన్ని ఉన్నాయి. నేను సింపుల్ గా రాశానండి, అయ్యే చదువుకుందాం, అదే తెలుసుకుందాం. ఈయన చెప్పింది చదువుతాను. ఆచారాలు ఎక్కువగా పాటించే వ్యక్తిని నేను. సాంప్రదాయబద్ధంగా పూజలు, జపాలు విపరీతంగా చేస్తూ ఉండేవాడిని. వాటిలోనే గంటలు గంటలు గడిపేవాడిని. కానీ కొంచెం కూడా మనశ్శాంతి లేదు నాకు. అయితే ధ్యానం గురించి తెలిసిన క్షణం నుంచే
ధ్యానం చేయడం మొదలుపెట్టి రోజుకు 10-12 గంటల సేపు కూర్చుండిపోయేవాడిని ధ్యానంలో. రాఘవేంద్ర స్వామి గురించి చెప్తున్నారు ఆయన. ధ్యానం చేయడం మొదలుపెట్టిన కొద్ది రోజులకే నా మనస్సుకు చాలా తృప్తిగా అనిపిస్తూ ఉండేది. ఒక సంవత్సర కాలం తీవ్రంగా తపస్సు చేశాక నేను అన్నీ అర్థం చేసుకోగలిగాను. ఎవరిపైన ఎవరి వైపైనా చూడగానే ఆ మనిషి ఏం ఆలోచిస్తున్నాడో తెలిసిపోయేది నాకు. ప్రతి వ్యక్తి చుట్టూ కాంతి వలయం కనబడేది. ఆరా. వాళ్ళు ఎంతగా అభివృద్ధి చెందారో తెలిసిపోయేది. ఏది కావాలంటే అదంతా తెలుసుకోగలిగేవాడిని. అంటే సిద్ధులు ఆయనకి సంక్రమించాయి. ఆయన ధ్యానం వల్ల ఆయనకి, అందుకే సిద్ధ పురుషుడు అంటారు. రాఘవేంద్ర స్వామి అంటే సిద్ధ పురుషుడు. ఆయనకి చాలా సిద్ధులు వచ్చాయి అని చెప్పారు ఆయన. ఏది కావాలంటే అదంతా తెలుసుకోగలిగేవాడిని. నాకు వచ్చిన అతీంద్రియ శక్తుల వల్ల, తీవ్ర ధ్యానం వల్ల నా చుట్టూ ఉండే చాలా మందికి ధ్యానం గురించి చెప్పడం మొదలుపెట్టాను. ఎందరికో రోగాలు నయం చేశాను నేను నా ధ్యాన శక్తితో. మరి ఎందరికో వాళ్ళ సమస్యలకు ఆధ్యాత్మికంగా అర్థం చెప్పి స్వాంతన చేకూర్చాను. ఇలా ఎందరికో సహాయం చేశాను. నాకు 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి నా చుట్టూ ఎంతో మంది చేరేవాళ్ళు. కానీ వాళ్ళు నా దగ్గరికి రోగాలు నయం చేసుకోవడానికి, ఐహిక సుఖాలు కోరడానికి వచ్చేవాళ్ళే గాని, ప్రశాంతంగా కూర్చొని తమను తాము అర్థం చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించేవారు కారు. అంటే నా సిద్ధులు, నా శక్తుల్ని తెలుసుకొని నా దగ్గరికి వచ్చి ఏదో విధంగా లాభం పొందుదామని వచ్చేవాళ్ళే తప్ప, ధ్యానం కోసం వచ్చేవాళ్ళు చాలా అరుదు. ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎక్కువ మంది ప్రాపంచిక విషయాలలో లాభం పొందడం కోసమే నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అంతే కదండీ! ఇప్పుడు రాజకీయ నాయకుడి దగ్గరికి మీరు చూడండి. పొద్దున్నే వెళ్తారు అందరును. ఆయన మీద ఏదో ప్రేమతో కాదండి. వీళ్ళకి ఏవో ఒక పనులుంటాయి. ఆయన్ని పరిచయం చేసుకొని, ఏదో విధంగా ఆ పనులు అవగొట్టుకోవడం కోసం ఆ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతుంటారు. రోజు పొద్దున్నే ఆయన ఆఫీస్ చుట్టూ చాలా మందుంటారు. వాళ్ళందరూ ఏమి ప్రేమతో వెళ్ళేవారు కాదు. అలాగే ఈ స్వామీజీల చుట్టూ కూడా అంతే. ఆధ్యాత్మికవేత్తల చుట్టూ కూడా వచ్చే వాళ్ళు ఎవరో రేర్‌గా ఉంటారు ధ్యానం కోసం. అందరూ కూడా ఆయన దగ్గర ఉన్న శక్తుల్ని, దాని లాభాలను పొందడం కోసమే. దీనికి తోడు నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు సహకరించడానికి బదులు ఇది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనికి తోడు నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు సహకరించడానికి బదులు నా భార్య ఆత్మహత్య చేసుకుంది. అంటే ఈయన తీవ్ర సాధనలో ఇందులో మునిగిపోవడం చూసి తన భార్య ఆత్మహత్య చేసుకుందంటండి. రాఘవేంద్ర స్వామి భార్య. ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డలందరూ నన్ను ఒంటరివాణ్ణి చేసి వదిలిపెట్టిపోయారు. నాతో ఎవరూ లేకపోవడంతో కుటుంబ బంధాల నుంచి విముక్తుడిని అయి ఉండడం వల్ల నేను నా గురించి మాత్రమే ఆలోచించుకోవలసి వచ్చింది. అది చాలా క్లిష్ట పరిస్థితి. ఆయన్ని ఈ చదివాక నాకు తెలిసింది ఆయన గురించి. ఆ భార్య కూడా ఈయన్ని అపార్థం చేసుకొని ఈయనేదో సన్యాసం అయిపోయి ఇప్పుడంటే కొంచెం ఉన్నాయి వెసులుబాట్లు. అప్పుడు లేవు కదండీ! ఇంకా ఎందుకు పనికిరాదు, నా జీవితం అంతా పోయినట్టే, ఇంక ఈయనతో ఉండడం లాభం లేదనుకుందో మరి అప్పుడు పడిన కష్టాలేంటో తెలీదు గానీ, ఆవిడ ఆత్మహత్య చేసుకోవడం, పిల్లలు ఆయన నుంచి వదిలి వెళ్ళిపోవటంతో ఆయన ఇంకా ఒంటరివాడైపోయి ఇంక అతని గురించి తప్ప వేరే ఆలోచించవలసిన అవసరం ఏమీ లేకపోయింది. స్వభావ సిద్ధంగా మనిషిలో ఉండే గుణం ఏమిటంటే, తన జన్మ కారణం తెలుసుకోవాలనుకుంటాడు. దాని గురించి మనకు ఎవరూ చెప్పనవసరం లేదు. మామూలు ధ్యానం ద్వారా మనమే తెలుసుకోవచ్చు. నా లైఫ్ డిజైన్ ఏంటంటే ఎవరిని అడగకూడదండి. మనం ధ్యానం చేస్తూ ఉంటే మన గురించి మనకే రోజు రోజుకి కొద్ది కొద్దిగా తెలుస్తుంటుంది. ఇంకేం కావాలండి మనకి? నీకు వంట చేయడం రాకపోతే అందరి మీద ఆధారపడాలి ఎవడు పెడతాడు. మనమే కొద్ది కొద్దిగా నేర్చుకుంటే వంట చేయడం వస్తే ఇంకెవడు కావాలి మనకి? అలాగే ధ్యానం చేస్తూ ఉంటే మన గురించి మనకే అర్థమైపోయి మన జీవిత ప్రణాళిక ఏంటో మనకు తెలిసిపోతున్నప్పుడు ఎవరినో ఎందుకు అడగాలి మనం? కాబట్టి ధ్యానం అనేది నీ కాళ్ళ మీద నిన్ను నిలబెడుతుంది. మిమ్మల్ని నేను కోరేదేమిటంటే ధ్యానం చేయండి. చనిపోకుండా ఈ శరీరంలోనే ఉండిపోండి. అంతలాగా ఉండాలి మీరని చెప్పాడు. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే దుఃఖాలను, కష్టాలను మీరు సరికొత్త కోణం నుంచి అర్థం చేసుకుంటారు. దుఃఖాలు, కష్టాలు వచ్చినప్పుడు ఒక సరికొత్త కోణంలో వాటిని అర్థం చేసుకోవాలంటే ధ్యానం కావాలి. ధ్యానం లేకపోతే అవి నాకు సమస్యలు నా జీవితంలో వచ్చాయి అని అనుకుంటారు. కానీ ధ్యానం చేస్తేనే వాటిని ఒక సరికొత్త కోణంలో అర్థం చేసుకోగలరు అని చెప్పాడాయన. మీరు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో అక్కడే ఉండండి. మీకు ఎదురయ్యే వాటిలోంచి వీలైనన్ని ఎక్కువ విషయాలు నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం ఏమనుకుంటామంటే మన పరిస్థితుల నుంచి పారిపోవడానికి, కొత్త పరిస్థితులు సృష్టించుకోవడానికి
మారిపోవాలి, నా పరిస్థితులు మారిపోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఆయన ఏం చెప్పాడంటే ఉన్న పరిస్థితుల్లోనే జీవించండి. ఆ పరిస్థితుల్లో ఎలాంటి అనుభవాలు వస్తున్నా అవన్నిటిని పొందండి. నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న పరిస్థితులకు వ్యతిరేకంగా నువ్వు ఎదురేదొద్దు అని చెప్పాడు ఆయన. ఉన్న పరిస్థితుల్లోనే నేర్చుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప పరిస్థితులు మారిపోవాలి అనుకోవద్దు అన్నాడు. లాస్ట్ గా ఆయన చెప్పేది ఏంటంటే, పాశ్చాత్య రచయితలు రాసిన వాటిని విపరీతంగా చదవనంటే వెస్టర్న్ మాస్టర్స్ అని పత్రిసారి కూడా అదే చెప్పేవారు. స్పిరిచువల్ సైన్స్ ఎక్కువగా మన ఈస్టర్న్ లో కంటే వెస్టర్న్ కంట్రీస్ లోనే ఎక్కువ ఉంది. వాళ్ళు ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. సూక్ష్మ శరీరం గురించి, తరుడై గురించి. మనకి మన వాళ్ళు థియరిటికల్ గానే చూస్తారు కానీ అక్కడ వాళ్ళంతా ఎక్స్పెరిమెంట్ చేస్తారు, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. అందుకని వాళ్ళ దగ్గర ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి లోక్సాంగ్ రాంప అవనివ్వండి, పీటర్ రిచ్లు అవనివ్వండి, గుజ్జిఎఫ్ అవనివ్వండి, మనకి స్పిరిచువల్ సైన్స్ అందించిన మాస్టర్లు అందరూ వెస్టర్న్ మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళే చాలా మంది మీద, మనుషుల మీద ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తుంటారు స్పిరిచువల్ గా. కాబట్టి అక్కడ ఎక్కువ వాళ్ళు రాసిన పుస్తకాలు బాగా చదివితే మీకు స్పిరిచువల్ సైన్స్ బాగా అందుతుందని కూడా చెప్పాడు ఆయన. అవే మీ అవగాహన పెంచుతాయి. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం స్పిరిచువల్ సైంటిస్టులుగా మారాలని. అంటే స్పిరిచువల్ సైన్స్ ని బాగా నేర్చుకోవడే ప్రయత్నం మనం చేయాలి. చూడండి, ధ్యానంలో మిమ్మల్ని 1000 సార్లు చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ధ్యానంలో మమ్మల్ని 1000 సార్లు చూడడం కన్నా ఒక పుస్తకం చదవడం ఎంతో ఉపయోగం. ఎంతగానో ఎదిగిన పరిణితి చెందిన ఎందుకంటే ఎంతగానో ఎదిగిన పరిణితి చెందిన ఆత్మ జీవితకాలం కష్టపడి నేర్చుకుందంతా పుస్తకంలో ఉంటుంది. 1000 సార్లు నన్ను దర్శించుకోవడం కన్నా నీకేమి రాదు. 1000 సార్లు నన్ను దర్శించుకుంటే ఏమొస్తుంది? కానీ ఒక పుస్తకం కనుక నువ్వు చదివితే ఎంతో మేలు. అంటే నువ్వు ధ్యానంలో మాస్టర్లను దర్శించుకునే కంటే ఒక పుస్తకం చదివితే వాళ్ళ జీవితకాలం అంతా కష్టపడి సంపాదించిన జ్ఞానం అంతా ఆ పుస్తకంలో ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు దర్శనమిస్తే ఏం లాభం అని చెప్పాడు ఆయన. కాబట్టి దర్శనాల కోసం ఎదురు చూడకండి. పుస్తకాలు చదువుతూ ఉంటే జ్ఞానం అంతా వచ్చేస్తుంటుంది. అప్పుడు మా దర్శనాల వల్ల అవసరమే రాదు. చాలా మందికి ఏ దర్శనాలు రావు. కారణం ఏంటంటే నువ్వు చక్కగా అన్ని నేర్చుకుంటున్నావు పుస్తకాల ద్వారా, అన్నిటి ద్వారా. ఇంకెందుకు దర్శనం ఎందుకు ఇస్తాడు మాస్టరు? నువ్వు నేర్చుకోలేకపోతున్నప్పుడు ఇస్తాడు. అది అది ఆయన చెప్పింది. చాలా చక్కగా చెప్పారండి ఆయన. ఆయన చెప్పిన పాయింట్ లో ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ లో రిపీట్ చేసుకుందాము. రాఘవేంద్ర స్వామి చెప్పిన సందేశాలు. తర్వాత మార్ప అంటే మెలారప్ప గారి గురువు తెలుసు అనుకుంటా అందరికీ. మెలారప్ప జీవిత చరిత్ర చదివితే మార్ప వస్తారు. మార్ప గురువుగా వచ్చిన హీరో మెలారప్పనే. కానీ మెలారప్పకి జ్ఞానం నేర్పించింది మార్ప. కానీ మార్ప నేర్పించిన దానికంటే మెలారప్ప శ్రద్ధ వలనే ఆయన అంత ఉన్నతిని పొందాడు. మెలారప్ప వల్లే మార్పకి అంత పేరు వచ్చింది. ఎలాగైతే వివేకానంద స్వామి వల్లే రామకృష్ణ పరమహంసకి అంత పేరు వచ్చిందండి. యాక్చువల్ గా రామకృష్ణ పరమహంసకి వివేకానంద లేకపోతే అంత పేరు వచ్చేది కాదు. వివేకానంద స్వామి వల్లే రామకృష్ణ పరమహంసకి పేరు వచ్చినట్టు గురువు ఆయనే గాని శిష్యుడి వల్ల పేరు వచ్చిందని. అలాగే మెలారప్ప వల్లే మార్పాకు పేరు వచ్చింది. అంటే మార్ప ఎవరో తెలిసి ఉండేది కాదు ఎవరికి. అత్రి సార్ ఒకసారి చెప్పారు ఈ సిచ్యువేషన్ గురించి. మనందరికీ తెలిసింది ఏంటంటే ఈ భూలోకంలో రామకృష్ణ పరమహంస గురువు వివేకానంద శిష్యుడు అని అనుకుంటాం మనం. కానీ అంటండి మహాకారణ లోకాల్లో వాళ్ళ డిజైన్ ఎలా చేసుకొని వచ్చారంటే యాక్చువల్ గా గురువే వివేకానంద స్వామి అంటుంది. ఆయన శిష్యుడే రామకృష్ణ పరమహంస అండి. కానీ ఆ లైఫ్ లో డిజైన్ ఏం చేసుకొని వచ్చారంటే నువ్వు ముందు వెళ్ళు, నేను వస్తాను, నీ దగ్గర నేను నేర్చుకొని నేను అంతా సిద్ధపడిన తర్వాత వచ్చి నేను ప్రపంచవ్యాప్తంగా నేను ఈ జ్ఞానాన్ని పంచుతాను. అందుకని మీరు అబ్జర్వ్ చేయండి, రామకృష్ణ పరమహంస కంటే ఎక్కువ జ్ఞానాన్ని పరివ్యాప్తం చేసేది, ప్రపంచవ్యాప్తంగా తిరిగి చెప్పేది వివేకానంద స్వామి. అది పత్రి సార్ చెప్పారు ఒకసారి. అలాగా చాలా ఉంటాయండి. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ వేరు అక్కడ వేరు. అలాగా చూడండి, మార్ప అంటే చూడండి కష్టపడడానికి వెనుకాడే రకం కాదు అతను. మెలారప్ప గురించి చెప్తున్నాడు. నా గురించి నేను చెప్పుకునే కంటే మెలారప్ప గురించి చెప్తానని చెప్తున్నాడు. కష్టపడడానికి వెనకాడే రకం కాదు మెలారప్ప. పరిపూర్ణమైన శ్రద్ధ ఉన్నది ఆయన దగ్గర. మెలారప్ప అనేక జన్మలలో చేయగలిగిన పనిని ఈ ఒక్క జన్మలోనే నేను ఎందుకు చేయకూడదు, నన్ను ఆపేది ఏది లేదు అనుకొని ధ్యానం మొదలు పెట్టాడు. చూడండి ఎంత తపనో, ఎంత క్లిష్టమైన డిజైన్ చేసుకుని వచ్చాడు. ఆ ఎన్నో జన్మలు ఎత్తి ఎందుకు నేర్చుకోవాలి నేను? ఈ ఒక్క జన్మలో నేర్చుకోలేనా? అంత అంత ఆ పని చేయలేనా?
నన్ను ఎవరు ఆపగలరు? అలా చేయకుండా ఎవరైనా ఆపగలరా? నేను ఎన్ని కష్టాలైనా పడతాను. ఈ జన్మలోనే అంతా నేర్చుకొని వెళ్తాను. పరిపూర్ణత పొంది వెళ్తాను. ఏం జరుగుతుందో చూస్తాననుకొని అంత దీక్షతో సాధన మొదలుపెట్టాడండి. చూడండి విచిత్రమైన క్యారెక్టర్ ఆయన. అందుకని విలారప్ప జీవిత చరిత్రలో అయి వింటే మనకు నమ్మశక్యం కాదు. ఆయన 7 సార్లు 7 భవంతులు నిర్మింపజేసి ఆయన ఒక్కడి చేత నిర్మింపజేసి అవన్నీ కూలగొట్టించేస్తాడు. అలా ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరూ చెయ్యం. ఒక గురువు ఒక తిట్టు తిడితేనే మనం భరించలేము. నన్ను తిట్టారేంటి? సార్ నన్ను తిట్టాడండి, నేనేం అన్యాయం చేశాను? నేనేం తప్పు చేశాను? అందరిలో నన్ను తిట్టేశాడు, మా చుట్టాల్లో తిట్టేశాడని. అందుకే పత్రి సార్ చెప్పారండి, ఎవడైనా ధ్యానం మొదలుపెట్టే ముందు మిలారెప్ప పుస్తకం చదవకుండా ఎవరు ధ్యానం మొదలు పెట్టకండి. ముందు మిలారెప్ప పుస్తకం చదివాక ధ్యానం మొదలు పెట్టండి. ధ్యానానికి ఎంత జీవితాన్ని అర్పించాలో మీకు తెలుస్తుంది అన్నాడు. కాబట్టి మిలారెప్ప జీవిత చరిత్ర అని ఒక బుక్ ఉంటుంది. మీరు ఇదిగోండి, మిలారెప్ప జీవిత చరిత్ర అని ఎక్కిరాల భరద్వాజ్ గారు రాసిన పుస్తకం ఇది. ఈ ఈ బుక్ అందరూ చదవాలండి. మిలారెప్ప జీవిత చరిత్ర అంతా తెలుస్తుంది, ఇందులో ఉంటుంది అందులో. కనుక ఆయన ఆయన చెప్పింది ఏంటంటే, క్షుద్ర మాంత్రిక విద్యల్లోంచి వచ్చిన అతనే బుద్ధుడు కాగా లేనిది మీరెందుకు కాలేరు? మిలారెప్ప జీవిత చరిత్ర మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది చెప్పుకోవాలంటే టైం ఉండదు. కానీ ఈయన మిలారెప్ప అనే వ్యక్తి తన సొంత చిన్నాన్న, పిన్ని వాళ్ళు మోసం చేసి తన ఆస్తులందరినీ వాళ్ళు తీసుకోవటంతో, వాళ్ళ అమ్మని వాళ్ళందరినీ పని మనుషులుగా చూడడంతో, వాళ్ళ చెల్లిని ఈయనకి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, నువ్వు వెళ్ళి క్షుద్ర విద్యలు నేర్చుకుని వచ్చి వీళ్ళ నాశనాన్ని చూడాలి, నువ్వు వీళ్ళంతా చూడాలి, వీళ్ళు మన మన జీవితాన్ని సర్వనాశనం చేసి ఆనందిస్తున్నారు, వీళ్ళు బ్రతకడానికి లేదు, నువ్వు వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటేనే నువ్వు నా కొడుకు అని చెప్పేసి నూరు పోసి పంపిస్తే ఆయన క్షుద్ర విద్యలు నేర్చుకుని వచ్చి మొత్తం వాళ్ళందరినీ నాశనం చేస్తారు, గ్రామాలన్నింటినీ. ఆ తర్వాత అందులో అసంతృప్తి పొంది ఒకానొక గురువు మార్గదర్శకత్వంతో నువ్వెంతో పాపం మూట కట్టుకుంటున్నావు, దీనివల్ల ఏమొస్తుంది, నువ్వు ధ్యానం నేర్చుకొని ఒకానొక గురువు మార్ప దగ్గరికి పంపితే అప్పుడు వెళ్తాడన్నమాట. ఆ క్షుద్ర విద్యలు ఉన్నటువంటి ఆ యొక్క కర్మల పాప మొత్తం అంతటిని పోయే వరకు మార్ప వాడికి ఎన్నో కష్టాలు పెడుతూనే ఉంటాడు మిలారెప్పని. ఆ కష్టాలు ఎలాంటి కష్టాలు పెట్టాడు అవన్నీ తెలుసుకోవాలంటే పుస్తకం చదవాలి. ఆయన ఏం చెప్పాడంటే మార్ప గారు, క్షుద్ర మాంత్రిక విద్యల్లోంచి వచ్చిన అతనే బుద్ధుడు కాగా లేనిది మీరెందుకు కాలేరు? మనం అలాంటి వాళ్ళు ఏమి కాదు, అంత దారుణంగా ఏం జీవించలేదు, మనం ఆల్రెడీ ఎంతో కొంత మంచిగానే ఉన్నాం, అలాంటిది మనం ఎందుకు కాలేం బుద్ధులము? అందుకు కావలసిందల్లా నిజాయితీగా ధ్యానం చేయటము, మీ వ్యక్తిగత లోపాలను, భావోద్రేకాలను కూడుకున్న మీ ప్రవర్తనలోని లోపాలను నిజాయితీగా సరిదిద్దుకోవడము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు చూడండి. పనికి మాలిన పెద్ద గుంపును చుట్టూ వేసుకునే కంటే శ్రద్ధాభక్తులతో కూడిన ఒక్క విద్యార్థితో ఉండడమే గురువుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పాడు. ఒక అంత పనికి మాలిన శిష్య బృందాన్ని వేసుకొని తిరిగితే ఆ గురువుకి ఏం రాదు. సరైన మిలారెప్ప లాంటి ఒక్క శిష్యుడు చాలు జీవితానికి, తన జీవితం ధన్యం అయిపోయినట్టే. పనికి మాలిన పెద్ద గుంపును చుట్టూ వేసుకునే కంటే శ్రద్ధాభక్తులతో కూడిన ఒక్క విద్యార్థితో ఉండడమే గురువుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మిలారెప్ప చాలా కాలం క్రితమే మరో ప్రపంచానికి సృష్టికర్త అయ్యాడు. ఆయన గురించి చెప్తూ, ఆయన ఇంకొక ఇంత కష్టపడి సాధన చేసేవాడు ఎందుకు అవడండి? నిన్న మనం చెప్పుకున్న ఇంద్రుడి గురించి. అలాగే ఈయన ఈ తనువు చాలించిన తర్వాత, ఈ జన్మ చాలించిన తర్వాత ఒక కొత్త లోకాన్ని సృష్టించాడంట ఆయన తన శక్తి సామర్థ్యాలు. ఈ లోకంలో ఎవరైతే సృష్టి చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళందరికీ నేను శక్తిని సృష్టించి వాళ్ళందరికీ పంచి సహాయం చేస్తుంటాను. నేను ఎవరికి సహాయం చేస్తూ ఉంటానంటే, ఇదిగో ఎవరైతే ఇలా బాగా ధ్యానం చేసి నేను కూడా ఏదైనా సృష్టి చేస్తే బాగుంది అనుకుంటారో అలాంటి వాళ్ళకి నేను సహకారం చేస్తూ ఉంటాను హాస్టల్గా అని చెప్తూ మార్పా గారు ఆయన గొప్ప సందేశాన్ని మనందరికీ ఇవ్వడం జరిగింది. మీకు పత్రిసారి పాటల్లో కూడా ఒక పాటలో ఉంటే మార్ప మిలారప జయ జయ హో అని, జయ హో అనే పాటలో వస్తుందండి. మార్ప మిలారప జయ జయ హో అంటారు అందరూ. అలాంటి గొప్ప గురు శిష్యులే వీళ్ళిద్దరూ కూడా. కాబట్టి ఈ పుస్తకాన్ని చదవాలి తప్పకుండా. చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ అండి ఇది. ఎవరైనా చదవకపోతే మిలారెప్ప జీవిత చరిత్ర, ఇది కూడా నా దగ్గర చాలా బుక్స్ ఉంటాయి. జస్ట్ 80 రూపీస్ అండి బుక్, చాలా తక్కువ కానీ చాలా వాల్యుబుల్ బుక్ అండి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అడ్రస్ నాకు షేర్ చేస్తే నేను ఖచ్చితంగా పంపిస్తాను పోస్టల్.
తర్వాత ఇది మార్ప గారు చెప్పిన విషయాలు. అంటే ఏం చెప్పాడంటే ఆయన, మీరు శ్రద్ధతో చూడండి. నిజాయితీగా ధ్యానం చేయటం, మీ వ్యక్తిగత లోపాలను, భావోద్రేకాలలో కూడుకున్న మీ ప్రవర్తనలోని లోపాలను నిజాయితీగా సరిదిద్దుకోండి. ఎప్పటికప్పుడు నాదేం తప్పు, నేను అలాగే ఉంటాను, నేనేం తప్పు చేయలేదు అని అనుకోవడం కంటే, నీలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో గ్రహించుకొని, నువ్వు సరిగ్గా చూడట్లేదు ఇంట్లో వాళ్ళని, నువ్వు సరిదిద్దుకోవాలి కదా. ప్రతి దాన్ని సరిదిద్దుకుంటూ వెళ్తే అదే నువ్వు చేయాల్సిన పని అని చెప్పాడు ఆయన. అది సంగతి. నెక్స్ట్ మియాంగో అని ఒక చైనీ మాస్టర్ ఈయన. ఎలాగైతే లావోజు చువాంగ్సు లాగా అనమాట. ఈయన ఇచ్చిన సందేశం చూద్దాం. మియాంగో కొన్ని శతాబ్దాల క్రితం, అనగా క్రీస్తు పూర్వమే నేను ప్రస్తుత చైనాలో పుట్టాను. ఇప్పుడు చైనా అంటాము, అప్పుడేదో ఉండేది. కొన్ని శతాబ్దాలు అంటే క్రీస్తు పూర్వమే నేను ప్రస్తుత చైనాలో పుట్టాను. నేను చాలా సామాన్యమైన కుటుంబంలో పుట్టాను. మాకు చిన్నప్పుడు ఎటువంటి ఆంక్షలు ఉండేవి కావు. అందువల్ల ఎక్కువగా అరణ్యాల్లో సంచరిస్తూ ఉండేవాళ్ళం. మాకు చిన్నప్పుడు ఎవరు ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. అస్తమానం అరణ్యాల్లోకి వెళ్తూ తిరుగుతూ వస్తూ ఉండేవాళ్ళం. చూడండి, నాకు నాకు అరణ్యంలో ఒక వ్యక్తి కలిశాడు. చూడండి, అరణ్యంలో తిరుగుతుంటే ఒక రోజు ఒక వ్యక్తి కలిశాడు. అతని పేరు శ్రీహరి అని చెప్పాడు. శ్రీహరి అంటే ఎవరో కాదండి, వెంకటేశ్వర స్వామి. శ్రీహరి అంటే మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువే ఆయనకి కనిపించాడు. మహమ్మద్ కూడా హీరా గుహల్లో ఒక మాస్టర్ కనిపించి ధ్యానం నేర్పించాడు ఆయనకి. మహమ్మద్ హీరా గుహల్లో ఆయన తిరుగుతూ సంచరిస్తూ ఉంటే ఒక మాస్టర్ కూర్చోబెట్టి, ఇది ఏంటి అలా తిరుగుతున్నారా, నీకు ఒక విద్య నేర్పిస్తానని చెప్పి ధ్యానం నేర్పించి, ఇది నువ్వు చెయ్యి, నీ జీవితంలో ఎంతో మారిపోతుందని చెప్పి వెళ్ళిపోతే ఆయన అలా కూర్చుండిపోయాడంట హీరా గుహల్లో. అలా 40 ఏళ్ళు ధ్యానంలో ఆయన గడిపిన తర్వాత ఆయన మహమ్మద్గా గొప్ప ప్రవక్తగా మారాడు ఆయన. అలాగే ఈ మియాంగో అరణ్యాల్లో తిరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి కలిశాడు. అతని పేరు శ్రీహరి అని చెప్పాడు. నాకు ధ్యానం గురించి చెప్పాడు. ధ్యానం చేయడం వల్ల ఈయన చెప్పిన సందేశాలు చూడండి. ఆ టాపిక్స్ కొన్ని చెప్పాడు ఆయన. ఆయన కలిసినప్పుడు, జనరల్ గా ఆయన కలిసినప్పుడు మొదట్లో నేనేం పట్టించుకోలేదు. తర్వాత ఆయన చెప్తూ ఉంటే ఆయనే నేను గురువుగా చేసుకొని నేను ధ్యానం చేయడం మొదలు పెట్టాను. ఆయన మాటలు నాకు బాగా నచ్చాయి. ఈయన ఎవరో గాని నాకు జీవితాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాడే అని చెప్పి ఆలోచన వచ్చి నేను ఆయన చెప్పిన మాటలు విన్నానని చెప్పాడు. ధ్యానం చేయడం వలన ఈయన చెప్పిన సందేశాలు ఏంటి చూడండి. దీర్ఘకాలం జీవించగలవు, ఎక్కువ కాలం జీవించగలవు. ధ్యానం అనేది నీ ఆయుష్ని పెంచుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఎటువంటి ఒత్తిడుల మధ్యనైనా ఆనందంగా జీవిస్తావు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి ఒత్తిడిలోనైనా ఆనందంగా జీవిస్తావు. ఆ పరిస్థితులు నాకు రాకూడదని కాదు, ఉన్న పరిస్థితుల్లో నువ్వు స్ట్రాంగ్ గా జీవించగలిగితే అంతకంటే ఏం కావాలి చెప్పండి. కష్టాలు రాకుండా ఉండడం కాదు, ఉన్న కష్టాల్లో కూడా, కష్టాలు వచ్చినప్పుడు కూడా అదరకుండా బెదరకుండా జీవించగలగాలి. ఏది జరిగినా ఎన్నడూ బాధపడవు, దిగులు పడవు. శారీరకంగా ఇబ్బంది కలిగినా, అనారోగ్యం ఏర్పడినా ఎన్నడూ పశ్చాత్తాప పడవు. మరణాంతరం ఏం జరుగుతుందో తెలుసుకోగలవు. మన జన్మ రహస్యాలను తెలుసుకోగలవు. కర్మ సూత్రాలు లాంటి ప్రకృతి సూత్రాలు అనేక కోణాల నుండి తెలుసుకోగలుగుతావు. నీకు నెమ్మదిగా ఈ ఈ ప్రకృతి సూత్రాలన్నీ నీకు అర్థం అవుతూ ఉంటాయి. ఈ ప్రకృతి ఎలా ఉంది, ప్రకృతిలో జీవితం ఎలా గడుపుతుంది, ప్రకృతిని మనకి ఎలాంటి పరీక్షలు పెడుతుంది. మనకు ఒక్కొక్కసారి క్లిష్ట పరిస్థితులు వస్తాయి, కొన్నిసార్లు మంచి పరిస్థితులు వస్తుంటాయి. అంటే ప్రకృతిని ఎంతో గొప్పగా మలుస్తుంది అన్న విషయాలను, మన ప్రకృతిని, ఆ సూత్రాలను అర్థం చేసుకోగలుగుతాను. ప్రకృతి సూత్రాలన్నా సృష్టి సూత్రాలన్నా ఒకటేనండి. నెక్స్ట్, జీవిత సాధనాలు మార్గాలు తెలుసుకున్న ప్రతి మాస్టర్ కూడా చూడండి, జీవిత సాధనాలు మార్గాలు తెలుసుకున్న ప్రతి మాస్టర్ కూడా తనకున్న జ్ఞానంతో తన చుట్టూ ఉన్న వాళ్ళని విద్యావంతుల్ని చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మాస్టర్ అంటే అర్థం ఏంటంటేనండి, తను తెలుసుకున్న సత్యంలో, జ్ఞానంతో పక్క వాళ్ళని ప్రభావితం చేస్తూ ఉండాలి. పక్క వాళ్ళని ముందు వాళ్ళతో మాట కలిపి కొంచెం పరిచయం ఏర్పరచుకున్న తర్వాత, ముక్కు మొహం తెలియని వాడికి ధ్యానం గురించి చెప్తే ఎవడో వీడు అగంతకుడు అనుకుంటాడు. నెమ్మదిగా వాళ్ళతో స్నేహం నేర్పుతూ, వాళ్ళకి మనం ధ్యానం నేర్పిస్తూ ఉండాలండి.
నేను ధ్యానం నేర్చుకున్న తర్వాత అండి మా టీచర్స్ కి అందరికీ చెప్తూ ఉండేవారు. నాకు తెలుసు వాళ్ళందరూ ఎవరు వినరని. కానీ నెమ్మది నెమ్మదిగా నేనేం క్రియేట్ చేసుకున్నానంటే, నన్ను చూడగానే అందరికీ ధ్యానం గుర్తు రావాలి. శాకాహారం గుర్తు రావాలి అనుకున్నాను నేను ఎప్పుడు కూడా. వాళ్ళు మారుతారో లేదో గానీ, నన్ను చూడగానే ఈవిడ ధ్యానం రా అనేలాగా ఉండాలి. ఇప్పుడు మా మండలంలో కానీ నాకు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. వీడు శాకాహారి, వీడు ధ్యానం మాస్టరు, వీళ్ళు ధ్యానం చేస్తారని. అలా తెలియడం వల్ల లాభం ఏంటంటే, ఈ మనిషికి ఏదో ఒక పరిస్థితుల్లో ధ్యానం చేయాలని అనిపిస్తుంది. జీవితంలో ఏదో సంకట పరిస్థితి వస్తుంది. ఏం దారి నాకు, ఏం దిక్కు అని గుర్తొచ్చినప్పుడు టక్కుమని నాకు ఫోను చేసి అడుగుతుంటారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నవ్వుకునేవాళ్ళు వాళ్ళు. వాళ్ళు నవ్వుకుంటూ, నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. వీడేంటి ఇందులోకెళ్ళిపోయాడు, ఇందులోకెళ్ళిపోయాడు. వాళ్ళు ఇప్పుడు నాకు ఫోను చేసి, "ఒరేయ్! నాకు ధ్యానం నేర్పించరా బాబు. నేను ధ్యానం చేయాలి పడలేకపోతున్నాను ఇంట్లో కొన్ని చాలా సమస్యలొచ్చాయి. మా ఇంట్లో వాళ్ళతో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మనశ్శాంతి లేదు నాకు. నువ్వు చక్కగా ధ్యానంలోకి ఎళ్ళిపోయావు. ఏమీ పట్టించుకోవట్లేదు. ఎవడి గోల ఎలా పోతే నాకెందుకని పట్టించుకోవట్లేదు. మేము అలా తయారవ్వలేకపోతున్నాం. అన్నీ అంటించుకొనున్నాం." అప్పుడు నాకు నవ్వొస్తది. నన్ను చూసి ఒకప్పుడు ఈళ్ళు నవ్వుకున్నారే, ఇప్పుడు నన్ను అడుగుతున్నారంటే చూడు విచిత్రమే గదా! అలాగనమాట. అది ఆయనేం చెప్పాడంటే, జీవిత సాధనాలు, మార్గాలు తెలుసుకున్న ప్రతి మాస్టరు కూడా తనకున్న జ్ఞానంతో తన చుట్టూ ఉన్న వాళ్ళను విద్యావంతుల్ని చెయ్యాలి. వెజిటేరియనిజం గురించి చెప్పాలి. నాన్ వెజ్ తినేవాడిని. నెమ్మదిగా మాంసం తినేవాడికి మీరు తింటున్నారు గానండి తప్పండి తినేయకూడదు అని చెప్తూ ఉండాలి. ధ్యానం చేయొచ్చు కదండీ కాసేపు అని చెప్తూ ఉండాలి. అలా ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. నేను ఆయన చెప్పినట్లు ధ్యానంలో కూర్చొని ఏకధాటిగా 7 సంవత్సరాలు ధ్యానంలో ఉండిపోయాను. శ్రీ మహావిష్ణువు చెప్పడంతో ఆయనేం చేశాడంటే అలాగే ధ్యానంలో కూర్చొని ఏకధాటిగా 7 సంవత్సరాలు ధ్యానంలో ఉండిపోయాను. నేను కళ్ళు తెరిచేసరికి ఆయన లేరు. అక్కడ ఆయన లేరు. చూడండి. ధ్యానంలోంచి లేచి నడుస్తూ ఉంటే చూడండి యాక్చువల్‌గా ఆయన 7 సంవత్సరాలు అనుకున్నాడు గానీ 7 సంవత్సరాలు కాదండి. చూడండి. ధ్యానంలోంచి లేచి నడుస్తూ ఉంటే మిత్రుడు కనిపించాడు. వాడు బాగా ముసలివాడయ్యాడు. ఇంకా చాలా మంది తెలిసిన వాళ్ళు చనిపోయారని చెప్పాడు. అంటే అతను చెప్పిన దాని ప్రకారం 50 ఏళ్ళు ధ్యానంలో కూర్చున్నానని తెలిసింది నాకు. ఆయన ఏమనుకున్నాడంటే ఒక 7 ఏళ్ళు కూర్చున్నానేమో అనుకున్నాడంట. లేచి కొంతమందిని చూస్తే ఈయనతో పాటు మిత్రులందరూ ఇప్పుడు ముసలివాళ్ళు అయిపోయారంట. అరణ్యాల్లోకెళ్ళి ఉండిపోయాడక్కడ. 50 సంవత్సరాలు దాటిపోయి ముసలివాళ్ళు అయిపోయారంట. కొంతమంది చనిపోయారని చూస్తే, ఆయన లెక్కల ప్రకారం చూస్తే ఈయన 50 సంవత్సరాలు ధ్యానంలో ఉండిపోయాను నేను అని చెప్పాడండి. మనుషులు కోరుకునేది ఐహిక సుఖాలు మాత్రమే. కానీ ఒక మాస్టర్‌లా ఒక మాస్టర్‌కు విపరీతమైన ఆనందాన్నిచ్చేది సాధకుడు కోరుకునే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వమే. ఇదే మీతో ఎప్పటికీ ఉండిపోయేది. కాబట్టి ఐహిక సుఖాలు వెంట పడకుండా, ఇంకా కావాలి నాకు అని కాకుండా, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం పాటుపడండి. దానికోసం కృషి చేయండి. దానికోసం కోరుకోండి. ఆధ్యాత్మిక తృష్ణ అనేది అది దుఃఖాన్నివ్వదు. ప్రాపంచిక తృష్ణ అనేది దుఃఖాన్నిస్తుంది. ఎందుకంటే మీరు ఏదైనా అబ్జర్వ్ చేయండి ప్రాపంచికంగా ఏది పొందుతున్నా దాని పట్ల కొన్ని రోజులకి వ్యామోహం తీరిపోతుంది. ఏదైనా గాని. ఒక మంచి చీర అనుకుందాం. చూడగానే అది ఎప్పుడైనా నేను కొనాలి అని అనుకుంటారు. కొన్న తర్వాత కొన్ని రోజులు కట్టిన తర్వాత దాని మీద మనసు తీరిపోదు. నగలైనా అంతే. ఏదైనా వస్తువు అది ఫోన్ అయినా అంతే కదండీ. కొత్త మోడల్ వచ్చిందని తహతహలాడుతాడు. ఫోన్ కొంటాడు. ఒక నెల అయ్యేసరికి ఇంకా మామూలే అనుకుంటాడు. ప్రాపంచిక వస్తువు ఎప్పుడు మనిషికి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు. తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి. కానీ ఆధ్యాత్మిక తృష్ణ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడు మీరు ఎంత పొందుతున్నా గాని ఎప్పుడు అది తరిగిపోదు. ఇంకా ఇంకా దాని మీద మనకి ఇంకా ఆనందం పొందాలనే కోరిక ఇంకా పెరిగిపోతుంటుంది తప్ప అది ఎప్పుడు తరగని ఆనందము ఆధ్యాత్మిక జ్ఞానంలో. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి మీరు ధ్యానం చేస్తే మీరు అన్నీ నేర్చుకుంటారు. మీరు నేర్చుకున్న జ్ఞానమే మీరు చనిపోయినప్పుడు మీ వెంట వస్తుంది. ఇది ఆయన సందేశం. మీ అనుభవం. చాలా చెప్పారు గానండి అవన్నీ నేను చెప్పట్లేదు.
మీరు ధ్యానం చేస్తే మీరు అన్ని నేర్చుకుంటారు. మీరు నేర్చుకున్న జ్ఞానమే మీరు చనిపోయినప్పుడు మీ వెంట వస్తుంది. అది ఆయన ఇచ్చిన సందేశం అండి. మియాంగో మనం ఎప్పుడు వినలేదు ఆ పేరు. ఏం లేకపోతే ఏముంది, మాస్టరే కదా. ఇప్పుడు స్కూల్లో టీచర్ వచ్చారండి, ఆయన లెసన్ చెప్తుంటాడు, మనకు అర్థం అవుతుంది, అన్ని అర్థం అయ్యాయి. పేరు ఎందుకు ఆయన పేరు మనకి? ఎందుకు మా స్కూల్లో నా పేరు పిల్లలకి ఎవరికి చాలా మందికి తెలియనే తెలియదు. మా సార్ అంటారు, కొత్త సార్ వస్తే కొత్త సారు, పాత సార్ ఇలాగ అంటారు, కానీ మా పేర్లు ఎవరికి తెలియదు. అలాగే మియాంగో ఆయన ఇచ్చిన సందేశం చాలు మనకి. ఆయన ఎప్పుడు వినలేదండి అంటే వినకపోతే వినకపోయాం. చాలా మందికి తెలియని మహత్తరులు ఉన్నారు మనకి. వాళ్ళు మనకి ధ్యానంలో కనబడుతూ ఉంటారు కానీ మనకు వాళ్ళు ఎవరో తెలియదు. నెక్స్ట్ కృష్ణుడు అండి. కృష్ణుడు చాలా సందేశాలు ఇచ్చారు. కృష్ణుడి సందేశాన్ని చక్కగా విన్నాం. చూడండి, నేను కృష్ణుడిగా జన్మ తీసుకోవడానికి దాదాపు 1000 సంవత్సరాలకు ముందే నాకు ధ్యానంతో పరిచయం ఏర్పడింది. ఆ జన్మకు చాలా ముందుగానే నేను ధ్యానిని, ఆధ్యాత్మిక పరమైన మనిషిని. ఆ జన్మలో నా తల్లిదండ్రులు ధ్యానం చేసేవారు. నేను చూస్తూ ఉండేవాడిని. నన్ను వాళ్ళు ఎప్పుడూ తిట్టడం గాని, కొట్టడం గాని చేయలేదు. వారు నాకు ఒకే ఒక విషయం నేర్పారు. నీ మనస్సాక్షి పట్ల నువ్వు నిజాయితీగా ఉండు అని చెప్పారండి పేరెంట్స్. నీ మనస్సాక్షి పట్ల నువ్వు నిజాయితీగా ఉండు. అంటే నీకు లోపల ఏం చెప్తుందో దాని ప్రకారం నువ్వు నిజాయితీగా ఉండు అని చెప్పారు. నా తల్లిదండ్రులే నాకు గురువులు. నాకు వాళ్ళు ఏది ఎలా నేర్చుకోవాలో అని చెప్పారు. మొదట్లో నా గత జన్మలు చూసుకోమని, ఒక్కొక్క జన్మలో ఏమేమి నేర్చుకున్నావో కష్టపడి అర్థం చేసుకోమని చెప్పారు. ఎందుకంటే ఈ జన్మకు నేను జీవితం యొక్క కొత్త కోణాల గురించి నేర్చుకోవడానికి ఆ జ్ఞానాన్ని వాడుకోవచ్చు. నా తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, "నువ్వు గత జన్మలు చూసుకో, ఒక్కొక్క జన్మలో ఎలా జీవించావో నేర్చుకో, అవన్నీ బాగా నేర్చుకోమని" చెప్పారంట పేరెంట్స్. అలా 10 ఏళ్ళు వచ్చేసరికి ఈ జన్మలో నేను ధ్యానం యొక్క బహుముఖ పరిధుల గురించి నేర్చుకోవాలని తెలుసుకున్నాను. నేను నాకు ఎదురైన ప్రతి పరిస్థితిని కూలంకషంగా గమనించాలని నిశ్చయించుకున్నాను. కొన్ని క్షణాల పాటు కూడా ఆ అజాగ్రత్తగా ఉండకూడదు అనుకున్నాను. అలా నేర్చుకోగలిగినవన్నీ నేర్చుకున్నాను. దాదాపు 150 సంవత్సరాల వయసులో చనిపోయాను. కృష్ణుడు చెప్పాడండి. కృష్ణుడు 150 సంవత్సరాలకు చనిపోయాడని చెప్పాడు. ఆయన చెప్పిన సందేశం ఇది. అప్పటి నుండి సరిగ్గా 7 జన్మలు ఎత్తాను. పరిపూర్ణత చెంది అంతకు ముందు జన్మ అండి. సారీ. ఇది కృష్ణుడి కంటే ముందు జన్మలో జ్ఞానం పొందే జన్మ అది. పరిపూర్ణత చెంది మాస్టర్లకు మాస్టర్ అయ్యాను. కృష్ణుడినయ్యాను. ఆ తర్వాత 7 జన్మల తర్వాత నేను మాస్టర్స్‌కే మాస్టర్‌నయ్యాను. కృష్ణుడినయ్యానని చెప్పి. ఈ 7 జన్మల్లో 2 ముఖ్యమైన విషయాలు నేను పూర్తిగా అంకితం అయిపోయాను. ఈ 7 జన్మల్లో ఆయన ఏం చేశాడంటేను, ఒకటోది ధ్యానం, రెండోది నన్ను నేను విమర్శనాత్మకంగా విశ్లేషించుకొని అర్థం చేసుకోవటం. ఈ 2 విషయాలు తెలుసుకున్నాను. ముందు ధ్యానం చేసి ఇతర లోకాల గురించి తెలుసుకున్నాను. ఇతరుల జీవితాల్లోని కార్యాలను, సవాళ్లను, ఆలోచనలను ఎలా చూడాలో నేర్చుకున్నాను. రకరకాల మాస్టర్స్ గురించి, వారి పరిపూర్ణత గురించి, వారు సాధించిన వాటి గురించి తెలుసుకున్నాను. అంటే ధ్యానంలో చాలా మంది మాస్టర్‌లను కలుసుకొని వాళ్ళ నుంచి చాలా జ్ఞానం పొందాను నేను నా ధ్యానంలో. అలాగే నన్ను నేను విమర్శనాత్మకంగా విశ్లేషించుకున్నాను. అంటే నేను చేస్తున్నది కరెక్టా? రాంగా? ఇది చెయ్యొచ్చా? చేయకూడదా? ఇది ధర్మమా? అధర్మమా? ఇప్పుడు ఇలా చేయకపోతే నష్టమా? లాభమా? ఇలా అన్నిటిని విమర్శనాత్మకంగా చేసుకోవడం వల్ల ప్రతిరోజు ప్రతి సంఘటన నాకు పాఠమే. ప్రతి వ్యక్తి నాకో పాఠమే. మనుషుల ప్రతి జన్మ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అలా ప్రతిరోజు నాకు సవాళ్ళు ఏర్పడుతుండే. ప్రతి దాని నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఏది ఎలా చాలా ఎరుకుగా జీవించాల్సి వచ్చేది. దేనికి తొందరపాటు లేకుండా ప్రతి దానిలో నుంచి నేర్చుకోవాల్సిన అవసరం నాకు ఏర్పడేది కాబట్టి, ప్రతి దాని నుంచి నేను క్షుణ్ణంగా నేర్చుకునేవాడినన్నమాట. నా చుట్టూ ఉన్న చెట్ల నుంచి, రాళ్ళ నుంచి, జంతువుల నుంచి, మట్టి ఒకటేమిటి ప్రతి దాని నుండి చాలా నేర్చుకున్నాను నేను అన్నాడు కృష్ణుడు. నేను ప్రకృతిలోని ప్రతి వాటితో మాట్లాడేవాడిని. నాకు వర్షం కావాలనిపిస్తే అడిగేవాడిని. కొన్ని నిమిషాల్లో వాన కురిసేసేది. అంటే ఆయనతో మమేకమైపోయాడు ప్రకృతితో. ప్రకృతితో సహజీవనం చేసేవాడు. ప్రకృతితో కంప్లీట్ సాంగత్యం పొందేసరికండి తనకేం కావాలంటే అది ఇచ్చేవారంట. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఎవరితోనైనా ఫ్రెండ్‌షిప్ పోయిందనుకోండి. బాగా బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయామనుకోండి. ఒరేయ్! నాకు రూ. 1000 కావాలంటే టక్కుమని తీసిచ్చేత్తాడు. అంతకుముందు వాడికి మనకు పరిచయం లేకపోతే ఇస్తాడేంటంటే అసలివ్వడు. అంటే వాడితో మనకి సాంగత్యం పొందినప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి వాళ్ళు మనకు కోరుకునేవి ఇస్తారు. ఆ విద్య నేర్చుకున్నాడంట ఈయన. ప్రకృతితో మమేకమైపోయి, ప్రకృతితో మాట్లాడుతూ నిరంతరం నేను గడిపేవాడిని. దానివల్ల నాకు వర్షం కావాలనిపిస్తే
నేను వర్షం కోరుకునేవాడిని. నాకు వర్షం కావాలి అనగానే కొన్ని నిమిషాల్లోనే కురిసేసేది అని చెప్పాడు. వినడానికి కష్టంగా ఉంటుంది. కానీ కరెక్ట్ అండి అది. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా! సాధన చేస్తే ఏదైనా సమకూరిపోతుంది. చూడండి. ధ్యానం ద్వారా వీటిల్లోని ప్రతి ఒక్కదాన్ని పాటించాలని నేను నేర్చుకున్నాను. అప్పుడే మీరు జ్ఞానానికి పరాకాష్ట అవుతున్నారు. అంటే ప్రతిదాన్ని నేర్చుకోండి. అప్పుడే మీరు జ్ఞానంలో పరాకాష్ట అవుతారు. దేన్ని వదిలిపెట్టకండి. అందరూ కృష్ణుడిని పూజించారు. ఎందుకో తెలుసా? కృష్ణుడు వాళ్ళ కష్టాలను బాపగలడు కనుక. అందుకే పాండవులు అతన్ని ఆరాధించారు. ద్రోణ, భీష్మ, నకుల, సహదేవులు, కుంతి, అశ్వత్థామ లాంటి మాస్టర్స్‌కే మాస్టరు కృష్ణుడు. నన్ను చాలా మంది ఎందుకు సమీపించారంటే, నా దగ్గర జ్ఞానం ఉంది. నేను ఎలాంటి వారి కష్టాలనైనా ఊరికే తొలగించగలనని వాళ్ళకి తెలుసు. అందుకే నాకు చాలా మంది నన్ను సమీపించి నన్ను శరణు వేడారు అని చెప్పాడాయన. గోపికలు అతనిని ఇష్టపడింది అతని మురళి కోసం. మురళి అంటే వేణువు. తన సంగీత సామర్థ్యంతో అతను వారిని 7 లోకాల్లో తిప్పేవాడు. కృష్ణుడు గురించి చెప్తూ 7 లోకాల్లో గోపికల్ని వేణునాదంలో ధ్యానంలో కూర్చోబెట్టి 7 లోకాల్లో తిప్పేవాడంట కృష్ణుడు. అందుకనే కృష్ణుడు అంటే వాళ్ళకి ఇష్టమంట. ఒకే చైతన్యంలో ప్రతి చోట కనిపించేవాడు కృష్ణుడు. మనందరం ఆయనంతటి పరాకాష్ఠ పొందిన మాస్టర్స్ కావాలి. చూడండి. ధ్యానం పట్ల నాకున్న అంకిత భావం, ఆత్మ విశ్లేషణ అనే వాటి తుది ఫలితంగా నేను జ్ఞానానికి పరాకాష్ఠ అయ్యాను. నేను కృష్ణుడు కావడానికి నాకు 10 శతాబ్దాలు పట్టింది. 10 శతాబ్దాలంటే 1000 సంవత్సరాలు పట్టింది నాకు. కనుక మీరేం చేయాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడే మొదలు పెట్టడం మంచిది. రేపు చూద్దాంలే అనుకుంటే ఆ రేపటికి మీలోని ఆధ్యాత్మికత చచ్చుబడిపోవచ్చు. అప్పుడు నేర్చుకోవడం అనేది కష్టతరం అవుతుంది. ఏ లక్ష్యము లేకుండా జన్మ తర్వాత జన్మ తీసుకుంటూ వచ్చిన అవకాశాన్ని, సమయాన్ని వ్యర్థపరుస్తారా? లేక కాలాన్ని, వనరులను, అవకాశాల్ని పూర్తిగా వినియోగించుకొని ఏదో ఒకటి అవుతారా? మీరే నిర్ణయించుకోండి. చూడండి ఇంకొక పాయింట్ చెప్పాడాయన. మానవుడి సృజనాత్మకతకు, క్రియేటివిటీకి, మానవుని పరిమితికి సవాలుగా ఎదురయ్యే ఏ దెబ్బనైనా నేను చాలా ఇష్టపడతాను. ఇది చూడండి శకుని గురించి చెప్పాడాయన. శకునిలో సృజనాత్మకత ఉంది. ఉపాయాలున్నాయి. అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. శకుని గురించి చెప్పాడండి. శకునిలో చాలా క్రియేటివిటీ ఉంది. ఉపాయాలు చాలా ఐడియాస్ ఉన్నాయి. అందుకే అతనంటే నాకిష్టం. ధర్మానికి కట్టుబడే మనిషిగా అతను బ్రతికుండగా అతన్ని నేను మెచ్చుకోలేకపోయాను. కానీ మనసులో ఎల్లప్పుడూ అతనంటే మంచి అభిప్రాయం ఉండేది నాకు. దానివల్ల శకునిగా జన్మ చాలించాక అతను నాకు దగ్గర కాగలిగాడు. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళ దగ్గరికి నేను వచ్చినప్పుడల్లా అతన్ని నా పక్కనే ఉంచుకుంటాను. ఎందుకంటే మానవ సంబంధాలు అర్థం చేసుకోవటంలోను, పోషించడంలోను రాణించాలంటే అతని ఉపాయాలు కావాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. శకుని చాలా ఇష్టపడ్డు. కానీ కృష్ణుడు ఆ శకుని జీవితం చాలించాక శకున్నే తన సెక్రటరీగా ఉంచుకున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు ఏంటంటే, అలాంటి వ్యక్తి నాకు చాలా అవసరం. నేను ఎన్నో లోకాలకు తిరుగుతుంటాను. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలో నాకంటే శకునికి ఎక్కువ తెలుసు. ఆయన దగ్గర చాలా ఉపాయాలు ఉన్నాయి. కాబట్టి మానవ సంబంధాలు అర్థం చేసుకోవటంలోను, పోషించడంలోను రాణించాలంటే అతని ఉపాయాలు నాకు చాలా కావాలి కాబట్టి నేను ఆయన్నే పర్సనల్ సెక్రటరీగా నేను నియమించుకున్నాను. నా భార్యలు అందరి పట్ల ప్రతి క్షణం అంకిత భావంతో ఉండేవాడిని నేను. భీష్మ, ద్రోణులు నాకన్నా పెద్దవారు. వాళ్ళతో నాకు చనువు ఎక్కువ లేదు. దుర్యోధనుడికి చాలా చెప్పి చూశాను. కానీ నన్ను నాలాగా ఉండనివ్వండి అని చెప్పి నా మాటలు ఆయన లెక్క చేయలేదు అని చెప్పాడు. నాకు అందరికన్నా కర్ణుడంటే ప్రీతి ఎక్కువ. ఎందుకంటే అన్నీ ఉండి కూడా ఏమీ లేనివాడిగా అవమానింపబడ్డాడు. అతని కపటం లేనితనం, భక్తి తత్పరత వీటన్నిటి వల్ల అతనంటే నాకు ఎంతో ఇష్టము. కృష్ణుడు అన్ని క్యారెక్టర్స్ గురించి చెప్పాడు. శకుని గురించి చెప్పాడు. అలాగే దుర్యోధనుడికి ఎంతో చెప్పి చూశాను కానీ నన్ను నాలాగా ఉండనివ్వండి అని చెప్పాడు. నెక్స్ట్ భీష్మ, ద్రోణులు నాకంటే పెద్దవారు. వాళ్ళతో నాకు పెద్ద చనువు లేదని చెప్పాడు. చూడండి ప్రస్తుతం ఏం చేస్తున్నానంటే అని చెప్పాడు ఆయన. ప్రస్తుతం కృష్ణుడు ఏం చేస్తున్నానని చూడండి. ప్రస్తుతం నేను మహాకారణ లోకాల సుప్రా కాజల్ వరల్డ్స్ కన్నా
పై లెవెల్లో పరిశోధన పద్ధతి గురించి పనిచేస్తున్నాను. ఇంకా హైయెస్ట్ డైమెన్షన్స్ లో రీసెర్చ్ చేస్తూ ఉన్నాను నేను. జ్ఞానుల గుంపు కనబడితే చాలు నేను అటువైపు ఆకర్షింపబడతాను. ఎక్కడైనా సాంగత్యాలు, ధ్యానం జరుగుతూ ఉంటే టక్కమని నేను వచ్చేస్తుంటా. అటువైపు నా వైబ్రేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. నేను అక్కడికి చేరిపోతూ ఉంటాను అని చెప్పి కృష్ణుడు తన గురించి తాను చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా ఆయన సందేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మనకి కృష్ణుడి గురించి మనం తెలుసుకోవాల్సింది. తర్వాత దశరథుడు అండి. దశరథుడు అంటే తెలుసు, ఎవరు? శ్రీరాముడి తండ్రి, అంతే కదండి. నా ముఖ్యమైన సందేశాలు 3 అని చెప్పాడు ఆయన. దశరథుడు ఏం చెప్పాడంటే, ఒకటి ధ్యానం. అందరూ అదే చెప్పేది. ఎందుకంటే ధ్యానం వల్లే వీళ్ళందరూ మాస్టర్లు అయ్యారు. మన ధ్యానం వల్లే వీళ్ళు వచ్చారు లోపలికి, మన దగ్గరికి, లేకపోతే రారు కదా. రెండవది జ్ఞానం. మూడవది ఏం చెప్పాడు ఆయన? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ. ప్రతి మాస్టర్ ఏదో ఒకటి చెప్తున్నానే ఉన్నాడు. కృష్ణుడు కూడా ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ చెప్పాడు. దశరథుడు ఏం చెప్పాడు? భర్తగా మగవాడి జీవితం ఎలా ఉండాలో చెప్పాడు ఆయన. భర్తగా మగవాడి జీవితం. సీత ఏమో భార్యగా ఎలా ఉండాలో చెప్పింది. దశరథుడు ఏం చెప్పాడు? భర్తగా మగవాడి జీవితం అని చెప్పాడు. చూడండి, ఈయన కొన్ని సందేశాలు ఇచ్చాడు. నేను 12వ సంవత్సరానికల్లా మంచి ధ్యానిని అయ్యాను. ధ్యానంలో నేను తెలుసుకున్న వాటిని నా నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడం నేర్చుకుంటూ ఉండేవాడిని. నెమ్మదిగా ధ్యానం చేస్తూ కొత్త కొత్త విషయాలు లోపల నుంచి వచ్చేవి. వాటిని ఆచరించి చూసేవాడిని. చాలా ఆనందంగా ఉండేది ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళకి. శ్రీరాముడు అప్పుడప్పుడు అడవికి వెళ్ళి, చూడండి శ్రీరాముడు ఏం చేసేవాడంటే చెప్పాడు. అప్పుడప్పుడు అడవిలోకి వెళ్ళి కొన్ని రోజులు ఉండి ఋషులను వేధిస్తున్న రాక్షసులను, దుష్టులను అంతం చేసి ఋషులను కాపాడి వారి సంక్షేమం చూసి తిరిగి వచ్చి ప్రజాపాలన చేస్తుండేవాడు. ఎవరు? రాముడు. నాకండి చిన్నప్పుడు రాముడు ఏంటి బాణం పట్టుకొని ఉంటాడు అనుకునేవాడిని. నేను ఎప్పుడు దృష్టి పెట్టేవాడిని కాదు. రాముడు మీద రామాయణం ఇవేం చదివేవాడిని కాదు. రాముడికి బాణం ఏంటి విచిత్రంగా అని అనుకునేవాడిని. కానీ ఆ రోజుల్లో అదే ఆయుధం, బాణం అనేది. ఎందుకంటే వాళ్ళు ఉండేది అంతా అరణ్య ప్రాంతాల్లో. అరణ్య ప్రాంతాల్లో ఆయుధం బాణమే. శత్రువుల్ని చంపడానికి బాణమే. ఇంకేం అప్పుడు ఇప్పుడులా కత్తులు, కటార్లు, గన్నలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడంటే గన్నతో కాల్చి పడేస్తున్నారు. అప్పుడు అదే పెద్ద ఆయుధం కాబట్టి రాముడు వాడే ఆయుధం. ఆయన అప్పుడప్పుడు అరణ్యాల్లోకి వెళ్ళి ఋషులని, వాళ్ళని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపి తిరిగి వచ్చేవాడంట. నేను అప్పట్లో జ్ఞానినే కాను. జీవితానికి అర్థాన్ని చూడలేకపోయాను. ధ్యానం చేసి ఆ ఎరుకను దైనందిన అవగాహనలోకి తెచ్చుకోవడం అనేది నేను ఇంకా సరిగ్గా సాధన చేయలేదు. అంటే ఏదో చేసేవాడినే తప్ప దైనందిన అవగాహనలోకి తెచ్చుకోవడం అనేది ఇంక అంత నాకు రాలేదు. అటువంటి శ్రద్ధ నాకు లేదు. అందుకే రాముని కోసం ఆలోచించి మంచం పట్టి చచ్చిపోయాను అని ఏం చెప్పాడు చూడండి. ఏదో ధ్యానం చేశాను కానండి, ధ్యానంలో దైనందిన అవగాహన నాకు లేకపోయింది. అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తాయి? ఎందుకు ప్రతి క్షణం ఎలా జీవించాలి? ఇవన్నీ నాకు తెలియలేదు. రాముడు అంటే చాలా ఇష్టం ఉండేది. రాముడు ఎప్పుడైతే అరణ్యాల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చిందో, ఇంక నేను దాని గురించి ఆలోచిస్తూ మంచం పట్టి చచ్చిపోయాను. అది నా జ్ఞాన లోపము అని చెప్పి ఆయన అన్నాడు. చూడండి, నా ముఖ్య సందేశం ఏమిటంటే, బ్రతుకు అనేది ఉన్నది బ్రతకడానికి, రకరకాల పాఠాలు నేర్చుకోవడానికి. వేరే ఎవరి కోసమో, ఎవరి వల్లనో మనం ఇక్కడికి రాలేదు. నేనేమనుకున్నానంటే, నా కొడుకు, నా ప్రియ పుత్రుడు వెళ్ళిపోయాడని చెప్పి ఆలోచించి మంచం పట్టేశాను. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరి కోసమో, మన భార్య కోసమో, పిల్లల కోసమో ఇక్కడ లేమండి. మనం మన కోసమే, మన ఆత్మ ఎదుగుదల కోసమే, జ్ఞానం పొందించుకోవడం కోసం వచ్చాం. వచ్చిన తర్వాత ఇవన్నీ ఎలాగో ఉంటాయి. అంతేగాని వాళ్ళ కోసం మనం లేము. చూడండి, ఎవరి వల్లనో మనం ఇక్కడికి రాలేదు. కేవలం మన అభివృద్ధి కోసము, మన పురోగతి కోసము మనం ఇక్కడికి వచ్చాము. కనుక ఎవరి పట్ల అతిగా ప్రేమ, అభిమానం పెంచుకోకండి. అతిగా పెంచుకోకండి అని చెప్పాడాయన. రాముడి పట్ల ఈయన పెంచుకొని ఆయన మనకు గుణపాఠం చెప్తున్నాడాయన. మీరు ఎవరి పట్ల అతిగా ప్రేమ పెంచుకోకండి. అతిగా అభిమానం పెంచుకోకండి. పెంచుకుంటే రేపొద్దున వాళ్ళు సరిగ్గా మనతో ఉండకపోతే మనం అది దుఃఖానికి దారితీస్తుంది. కొంతమంది ఫ్రెండ్స్ కూడా చూడండి. వాళ్ళు కపటంగా చేస్తారు. వీడు బాగా డీప్‌గా వాడితో ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. వాడు వీడిని పెద్ద పట్టించుకోడు. వాడేదో అవకాశం చూసి ఎక్కడికో వస్తే వదిలేసి వెళ్ళిపోతాడు. వాడిని చూసి వీడు ఆలోచిస్తూ కుమిలిపోతూ మా ఫ్రెండ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చాలా మంది ఫీల్ అయిపోయి చదువు మానేసి మెంటల్ కేసులు అయిపోయే రకాలు చాలా మంది ఉన్నారండి ఫ్రెండ్స్ కోసం. లవర్స్ కోసం అంటే మనం చూస్తాం అనుకోండి, ఫ్రెండ్స్ కోసం కూడా ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు మనుషులు. కాబట్టి ఎవరి మీద అతిగా ప్రేమ, అభిమానం పెంచుకోకండి.
సినిమాల్లో కూడా ఇప్పుడు చూడండి మంచి సినిమాలు వస్తున్నాయండి. సినిమాల్లో కూడా ఇదివరకు సినిమాల్లో ఏంటంటే ప్రేమించిన అమ్మాయి వదిలేసి వీడి జీవితం అంతా మంచం పట్టేసి గెడ్డాలు పెట్టుకొని బాటిల్ పట్టుకొని తిరిగేవాడు. ఇప్పుడు అలాంటి సినిమాలు ఒకటి చూపించండి. ఎక్కడా లేదు. అలాంటి ఏమి అంటే ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఆ సినిమాల్లో కూడా అలాంటి సిట్యుయేషన్స్ లేవు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం ఆ సినిమాల నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఏదో జరిగిపోయింది, జరిగిపోయింది. దాని గురించి ఎందుకు ఎక్కువ ఆలోచన? నా లక్ష్యం మీదే నాకు గురి అన్నట్టు చూస్తున్నాం ఇప్పుడు సినిమాల్లో. కాబట్టి చూడండి. దానివల్ల మీకు ఉపయోగం లేదు. ఎదుటి వారికి ఉపయోగం ఉండదు. బ్రతకడానికి ఎన్నో కోణాలు ఉండగా చూడండి ఆయన చెప్పిన సందేశం. బ్రతకడానికి ఎన్నో కోణాలు ఉండగా రాముడు అడవికి వెళ్ళిపోయాడనే విషయాన్ని పట్టుకొని దిగులు పడి జన్మనే వృధా చేసుకోవడం ఎంత చిన్నతనం. ఈ పాఠాన్ని నా జీవిత చరిత్ర చూసి నేర్చుకోండి. జీవించడానికి ఎన్నో కోణాలున్నాయి. ఏదో అయిపోయింది, జరిగిపోయింది. ఇంకా జీవించాలంటే ఎన్నో కోణాలున్నాయి కదా! నేనెన్నో చెయ్యొచ్చు. నా రాజ్యంలో ఇంకా ఏదో అభివృద్ధి చెయ్యాలంటే చెయ్యొచ్చు. అవన్నీ పట్టించుకోకుండా మంచం పట్టేశాను నేను. అంటే ఎంత చిన్నతనం నాకు. కాబట్టి నా జీవితాన్ని చూసి మీరు కూడా అలాంటివి నేర్చుకోండి అని చెప్పాడాయన. చూడండి. బ్రతికుండగానే మీరు పాఠాలు నేర్చుకోలేదంటే ఎన్నో ముఖ్యమైన పాఠాలను కోల్పోతారు మీరు. బతికుండగానే అన్నీ నేర్చుకోండి. 70 సంవత్సరాల జీవిత కాలంలో మీరు నేర్చుకునే పాఠాలను సూక్ష్మ లోకాల్లో నేర్చుకోవాలంటే అంతకు రెండింతలు సమయం పడుతుంది. ఇది ఒక 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 మంచి పాయింట్ చెప్పాడండి. మీరు శరీరం వదిలిపెట్టి నేర్చుకోవాలి. ఇక్కడ 70 సంవత్సరాలు నేర్చుకునే పాఠాలు అక్కడ 150 సంవత్సరాలు పడుతుందండి. అక్కడ నేర్చుకోవాలంటే. కానీ ఇక్కడ నేర్చుకోవాలంటే అది చాలా తక్కువ సమయం పడుతుంది. కాబట్టి జీవితం ఉండగానే మీరు పాఠాలు బాగా నేర్చుకోండి. అంటే అన్ని జ్ఞాన పాఠాలు నేర్చుకోండి అని చెప్తున్నాడాయన. మీ ప్రతికూల భావోద్రేకాలను సరిదిద్దుకోండి. ప్రతికూల భావోద్రేకాలను సరిదిద్దుకోండి. మీ లోపాల గురించి, మీ పురోభివృద్ధి గురించి అన్నీ నేర్చుకోండి. ప్రతిరోజు నిద్ర లేవగానే మీరు పనిలోకి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ పలకరించండి. నేను చెప్పిందేంటంటే, ఇంట్లో లేచి, తినేసి అవతలకి ఏ మొహం చూడకుండా ఎళ్ళిపోవడం కాకుండా, ఒకసారి అందరితో పలకరించి, కాసేపు మాట్లాడి, నవ్వుతూ, అందరితో కలిసి వెళ్తూ ఉంటే బయటికి వెళ్ళినప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఉంటావని చెప్పాడాయన. సూత్రం చెప్పాడు చూడండి. నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం, ఇతరులను అర్థం చేసుకోవడం అనే ఈ కోణాన్ని నేను జ్ఞానం అంటాను. జ్ఞానం అంటే ఎంతసేపు ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానమే కాదు. నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకుంటూ ఎవరు ఏదైనా తప్పు చేసినా కూడా ఇది సహజమే. తప్పులు చేయడం ఎవరికైనా సహజమే కదా! ఒకరికొకడు నేను కూడా చేస్తాను కదా! నన్నెవరో ఏదో అన్నారు. నేను ఎంతమందిని అనట్లేదు. కాబట్టి ప్రతి పక్కవారిని, ఎదుటి వారిని అర్థం చేసుకునే తత్వం నీకు రావాలి అని చెప్పాడు. అత్రి సార్ చెప్పారు. జ్ఞానం అంటే ఏంటంటే ఒకసారి చెప్పారండి. జ్ఞానం అంటే ఏంటంటే ఎదుటి వారిలో నిన్ను చూసుకోగలిగితే అదే జ్ఞానం. నిన్ను ఎదుటి వారిలో చూడగలగాలి. ఒక ఒక ఆకలి ఉంది కదా నీకు, ఎదుటి వారికి ఆకలి కూడా ఉంది. వాళ్ళ ఆకలిని నువ్వు చూడగలగాలి. వాళ్ళ బాధను నువ్వు చూడగలగాలి. అంటే ఎదుటి వారిలో నిన్ను నువ్వు చూడడం నేర్చుకోవాలి అని చెప్పాడాయన. చూడండి. మగవాళ్ళు తండ్రిగా, భర్తగా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆయనేం చెప్పాడంటే మగవాడి జీవితం అనేది చాలా క్లిష్టమైన జీవితము. ఎక్కువ బాధ్యతలున్న జీవితం అని చెప్పాడాయన. ఎక్కువ బాధ్యతలున్న జీవితము పురుష జీవితం. మగవాళ్ళు తండ్రిగా, భర్తగా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. తండ్రి పాత్ర, భర్త పాత్ర అన్నది పోషించడం చాలా పెద్ద సవాలు. ఈ పాత్రల మీదనే కుటుంబ పునాది మొత్తం నిలబడి ఉంటుంది. ఆయన చెప్పిందేంటంటే ఈ ఈ తండ్రిగా, భర్తగా ఈయన పోషించే పాత్ర మీదనే అందుకే యజమాని అంటారు. యజమాని అని ఎందుకన్నారు? మెయిన్ పాత్ర పోషించేది యజమాని. ఆయన సరిగ్గా లేకపోతే ఇంట్లో చాలా ఇబ్బందులు, చాలా క్లిష్ట పరిస్థితులు, కష్ట పరిస్థితులు మారిపోతాయి పరిస్థితులు. కాబట్టి తండ్రి అనే పాత్ర చాలా గొప్ప పాత్ర అని చెప్పాడండి ఆయన. మీరు తండ్రి అయ్యుండి చూడండి. మీరు తండ్రి అయ్యుండి మీలో ఆత్మవిశ్వాసం లేకపోతే ఆత్మవిశ్వాసం, విజయం అనే బీజాలను మీ భార్య బిడ్డల జీవితాల్లో నాటలేరు. మీరు తండ్రి అయ్యుండి మీలో ఆత్మవిశ్వాసం లేకపోతే ఆత్మవిశ్వాసం, విజయం అనే బీజాలను మీ భార్య బిడ్డల్లో మీరు జీవితంలో మీరు నాటలేరు. పిల్లల కుటుంబానికి తోట లాంటి వాళ్ళు. కుటుంబానికి తోట లాంటి వాళ్ళు పిల్లలు. ఇల్లాలు తోటమాలి. మానసికంగాను, ఆధ్యాత్మికంగాను ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ తోట పుష్పిస్తుంది, ఫలిస్తుంది అని చెప్పి ఒక తోటతో పోల్చాడు ఫ్యామిలీని ఆయన.
ఇతరుల పట్ల, మీ పట్ల మీ అవగాహనను, ఎరుకను పెంచుకునే ప్రయత్నంలో మీరు జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. అప్పుడే అది సాధ్యం. కేవలం ధ్యానం చేయటం వల్ల ఉపయోగం లేదు. కనుక ధ్యానంతో పాటు జ్ఞానాన్ని పెంచుకోవడానికి కష్టపడాలి. దానివల్ల ఆరోగ్యప్రదమైన, సౌభాగ్యప్రదమైన, ఆధ్యాత్మికపరమైన జీవితం ఏర్పడుతుంది. శ్రద్ధగా ప్రయత్నిస్తే జ్ఞానులు, మహనీయులు కావటం అనేది చాలా తేలిగ్గా, సరదాగా సాధించగలిగిన జీవిత ఆశయం. ఆయన ఏం చెప్పాడంటే, శ్రద్ధగా ప్రయత్నం చేస్తే జ్ఞానులం అవ్వటము, మహనీయులం అవ్వటము అనేది చాలా తేలిక. సరదాగా చేయదగిన జీవిత ఆశయం. కావున జ్ఞానులు కావాలనే ఆశయాన్ని పెట్టుకోండి అన్నాడు. శ్రద్ధతో ఉండాలి. తెలియనంత వరకు అదేదో బ్రహ్మ విద్య. తెలిస్తే అది కోతి విద్య అన్నాడు పత్రిసారి. మనకు కూడా తెలియనంత వరకు అయ్యి బాబోయ్! ధ్యానమా, ఆత్మజ్ఞానం అనుకో. ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత ఓసి ఇంతేనా ఆత్మజ్ఞానం అంటే? ధ్యానం అంటే ఇంతేనా? కళ్ళు మూసుకోవడం, కూర్చోవడం అంతేనా? అంతకుముందు మనం ధ్యానం అంటే అయ్యో! ఏదో ఉందేమో, దీనికి ఏదో గురువు ఎక్కడి నుంచో రావాలేమో అనుకున్నాం. ఏ గురువు అక్కర్లేదు. మనం కళ్ళు మూసుకొని మనమే శ్వాస మీద ధ్యాస పెట్టొచ్చు అని తెలుసుకున్నాం మనం ఇది. కాబట్టి ఇది దశరథుడిచ్చిన సందేశం. తర్వాత హనుమంతుడండి. హనుమంతుడు చూడండి, నాకున్న శరీరంతో నేను పుట్టి 8,000 సంవత్సరాలు అవుతుంది. చూడండి, ఇప్పుడు శరీరంతో ఆయన పుట్టి అంటే 8,000 సంవత్సరాలు అయిందంటండి. ఆయన చిరంజీవిగా ఉన్నారు కదా! ఇలానే నేను భూమికి మనువుగా ఉన్నాను. మనువుగా నేనున్నాను. అంటే ఏకైక పరిపాలనాధికారి నన్న మాట. ఇప్పుడు అర్థమైందండి. మన భూమికి ఇప్పుడు పరిపాలనాధికారి ఎవరో మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం. ఈ యాక్సిస్ షిఫ్ట్ అంతే భూమిని పరిపాలిస్తున్నది ప్రస్తుతం ఎవరు అంటే ఆంజనేయ స్వామి అంటండి. ఆయన చిరంజీవిగా ఉంటూ 8,000 సంవత్సరాలు అయిందంటండి ఇప్పుడు. ఆయన పుట్టి. ఈ శరీరంతో పుట్టి. ఆంజనేయ స్వామి శరీరంతో పుట్టి. ఇప్పుడు నేను పరిపాలనాధికారిగా ఈ భూమి మీద నేనున్నాను. ఈనాటికి నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. ధ్యానంలో మనుషులకు సహాయం చేస్తూనే నేనున్నాను. హనుమంతుడిగా పుట్టడానికి 6 జన్మల ముందే నాకు ఒక జన్మలో 10 ఏళ్ల వయసులో ఒక మాస్టర్ ధ్యానం నేర్పించారు. ఈ జన్మలో నేను 5వ సంవత్సరం నుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. హనుమంతుడిగా 5వ సంవత్సరం నుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. నా తల్లిదండ్రులు చాలా గొప్ప ధ్యాన యోగులు. వారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. నాకు దాదాపు 15 సంవత్సరాలు వచ్చేసరికి నేను చక్కటి ధ్యాన యోగిని అయ్యాను. నేను ఏ ధ్యాన కార్యక్రమం అయినా చక్కగా చేసేవాడిని. సూక్ష్మ శరీరయానం అద్భుతంగా చేసేవాడిని. దివ్య దృష్టిలో దిట్టను. ఎన్నో శక్తులున్న మాస్టర్‌ను నేను. ఈ వయసులోనే ప్రత్యక్షం అవటం, మాయం అవటం నాకు చేతనవును. అంటే ఆ చిన్న వయసులో 15 ఏళ్ళకి ఆయనకి అన్ని సిద్ధులు సంక్రమించేసాయంట. మాస్టర్ ఈ ప్రత్యక్షం అవడం, మాయం అవడం నాకు చేతనవును. అన్నీ ధ్యానం ద్వారా నేర్చుకున్నాను నేను అని చెప్పాడాయన. నేను వెళ్ళి సమాజంలో మనుషుల మధ్య బ్రతకాలని, అక్కడ సమాజ సభ్యుడిగా ఉంటూ అనేక విషయాలు నేర్చుకోవాలని నా తల్లికి అనిపించింది. చూడండి, ఈ ట్విస్ట్ ఇది. అప్పటిదాకా ఆయన అరణ్యాల్లోనే గడిపేస్తూ, సాధనలోనే ఉంటూ ఎన్నో సిద్ధులు పొందుతూ దాన్ని ఉపయోగించుకునేవాడంట. కానీ తల్లి ఏమనుకుందంట, నువ్వింత సిద్ధులు పొందావు, ఇంత జ్ఞానాన్ని పొందావు, ఇంత ఇంత పొందిన తర్వాత ఏమి ఉపయోగం లేకపోతే ఉంటే లాభం లేదు. నువ్వు సమాజంలోకి వెళ్ళి, సమాజంలో వ్యక్తులకి నీ సిద్ధులు, నీ జ్ఞానం అంతా ఉపయోగపడాలని చెప్పి ఆ తల్లికి అనిపించి, అప్పుడే వాలి, సుగ్రీవుల తెగలోకి నన్ను ప్రవేశపెట్టారు మా అమ్మ, నాన్న. వాలి, సుగ్రీవుల దగ్గరికి పంపించారు. ఇంకా అక్కడి నుంచి మీ అందరికీ తెలిసిందే కదా రామాయణంలో నా పాత్ర ఇవన్నీ మీకు తెలిసినవే కదా! మా అమ్మగారి కోరిక ఏంటంటే, నేను కూడా జనబాహుళ్యంలోకి వెళ్ళి, నా శక్తియుక్తులను ప్రపంచానికి చూపిస్తూ, వాళ్ళని కూడా అంతటి వాళ్ళని చేయాలని అనుకునేది. అందువల్ల అలాగా నా రాక అనేది ఈ సమాజంలో జరగడం అనేది జరిగింది అని చెప్పాడండి. తర్వాత నేను సుగ్రీవుడిని ఎన్నుకున్నాను. సుగ్రీవుడు ఆడి తప్పనివాడు, ధర్మం వైపు నిలబడేవాడు అని చెప్పి, సుగ్రీవుడు నాకు నిస్వార్థత, సహనము, ఓర్పు, జ్ఞానం పట్ల ఇష్టము లాంటి సద్గుణాలన్నీ నేర్పాడు. ఈ మౌలిక గుణాల గురించి అతను చేసే బోధనలు హనుమంతుడిగా నా వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పడ్డాయి. హనుమంతునిగా వచ్చిన తర్వాత సుగ్రీవుడి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను. మామూలు జన బాహుళ్యంలో నాకు అవసరమైనటువంటి ఈ లక్షణాలన్నీ ఆయనే నేర్పాడు. నిస్వార్థంగా ఉండడము, సహనంగా ఉండడము, ఓర్పు, జ్ఞానం పట్ల ఇష్టం ఇయన్నీ నాకు నేర్పాడు. అప్పటిదాకా నేను నా తల్లిదండ్రుల చాటు బిడ్డగా ఉండి పరిపక్వత చెందలేదు. నాలోకి తొంగి చూసుకునే అవకాశమే నాకు ఎన్నడూ రాలేదు. అలాంటి అవకాశం నాకు మొట్టమొదటిసారిగా సుగ్రీవుడు ఇచ్చాడు.
పరమ నిష్ణాతుడు అయిన వాడు బోధించడం వల్ల సహజంగానే 3 నెలల్లో నేను చాలా అభివృద్ధి సాధించాను చెప్తూ ఇందులో కొన్ని విషయాలు చెప్పాడు ఆయన సీతారాముల గురించి. సీతారాముల్లాగే లక్ష్మణుడు కూడా చాలా గొప్ప మాస్టరు. సీతా వియోగంలో రాముడు మా అందరికీ జీవితం గురించి, దాని అర్థం, దాని కారణం, దాని కల్పన, జన్మ సంభావ్యతలను, వాస్తవాలు, పరిధులు, ఇక్కడి ప్రపంచాలు, ఇతర విశ్వాల్లోని ప్రపంచాలు, ఇంకా గొప్ప ఆధ్యాత్మిక విలువలున్న విషయాలన్నీ చెప్పేవాడంట శ్రీరాముడు. సీతా వియోగం సమయంలో శ్రీరాముడితో ఈయన సాంగత్యంలో శ్రీరాముడు ఇవన్నీ విషయాలు చెప్పేవాడంటండి. విశ్వాలు ఎలా ఏర్పడ్డాయి, విశ్వంలో అనేక లోకాలు ఎలా ఏర్పడ్డాయి, ఇవన్నీ విషయాలు శ్రీరాముడి దగ్గర ఆంజనేయ స్వామి నేర్చుకున్నాను అని చెప్పాడు. భార్యాభర్తలుగా వియోగ సమయంలో ఇద్దరు పాఠాలు నేర్చుకున్నారు. అయితే అధిక సమయాన్ని ఇతరులకు బోధించడంలో ఇద్దరు గడిపారు అని చెప్పాడు. చెప్తూ లక్ష్మణుడి గురించి చెప్పారు. రామ లక్ష్మణులు, సీత, సుగ్రీవులు వంటి మహనీయులతో కలివిడిగా ఉండడం వల్ల వాళ్ళ గురించి ఎంతో తెలుసుకునే అవకాశం నాకు ఏర్పడింది. ఒకే జన్మలో నేను చాలా మంది నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుకు కారణం నేర్చుకోవాలనే నా తపన 24 గంటలు అదే పని మీద ఉండేవాడిని. అందువల్ల చాలా నేర్చుకున్నాను. అది అయిపోగానే హిమాలయాల్లోని నా గురువు దగ్గరికి తిరిగి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను మహోన్నత స్థితిలో, మీరు బ్రహ్మ అని పిలిచే స్థితిలో ఉన్నాను నేను. ఆంజనేయ స్వామి గుర్తుంచుకోండి, మీకన్నా ఏ విధంగానూ నేను వేరు కాదు. కానీ నేర్చుకోవాలి 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 అనే తీవ్ర తపనే నన్ను ఈవేళ ఈ స్థితికి తెచ్చింది. నేను సాధించిన వాటి పట్ల నాకు నమ్మకం, గర్వం ఉన్నాయి అని చెప్తూ ఆయన ఆంజనేయ స్వామి అద్భుతమైన సందేశాలను ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ సరస్వతి దేవండి. అవును, నేను భూగ్రహాన్ని సృష్టించిన సృష్టికర్త భార్యను, బ్రహ్మ భార్యను కదా నేను. సంవత్సరాల్లో చెప్పాలంటే మేము చాలా ముసలి వాళ్ళం. మీకు ఒక సంవత్సరం, మాకు ఒక రోజు. మేము భూగ్రహాన్ని సృష్టించి దానిపైన కొన్ని జీవుల్ని సృష్టించి అప్పుడు మనుషుల్ని భూమి మీదకి ఆహ్వానించాం. మేము ధ్యానం ద్వారా సృష్టించడం అనే సృజనాత్మక ప్రక్రియను తెలుసుకున్నాం. చూడండి, మళ్ళీ వీళ్ళు కూడా ఏం చెప్పారు, ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన బ్రహ్మ భార్య నేను. మేము ఈ భూమి మీద సృష్టించినప్పుడు ముందు దానిపైన జీవుల్ని సృష్టించి తర్వాత మనుషుల్ని భూమి మీదకి ఆహ్వానించాము. ఇది ఎలా సృష్టించాలి అనే ప్రక్రియను మేము ధ్యానం ద్వారా నేర్చుకున్నాము అని చెప్పారు. ధ్యానం వల్ల ప్రకృతితో కలిసి సృజనాత్మక ప్రక్రియలు మీరు సృష్టించవచ్చు. మీరు ఇంకా పాత నమూనాల్లోనే పనిచేస్తున్నారు, కొత్త మార్గాల కోసం చూడడం లేదు. మీరు అంతా ఒక మూసలోనే మూసపోచినట్లు ఉండడం నేర్చుకున్నారు. ఏదైనా ఆఫీసులో పనిచేస్తున్నానో లేదా ఏదన్నా వృత్తిని చేపట్టా అంతా అంతే. మీరు ఒక మంచి పని చేస్తే ఇతర మనుషుల నుండి మీకు ఎప్పుడు సహాయం లభిస్తూ ఉంటుంది. చూడండి, మీ సృజనాత్మకతను దురుపయోగం చేయడం వల్ల, జీవితం పట్ల నిర్లక్ష్యంగా ఉండడం వల్ల మిమ్మల్ని మీరు వృధా పుచ్చుకోవడమే కాదు, అద్భుతమైన భూమిని కూడా వృధా పుచ్చుతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ధ్యానంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గొప్ప సృజనాత్మక శక్తులు కలవారుగా మారుతారు. భూమి 4 కాలాల పాటు శక్తి పుంజుకొని మనగలుగుతుంది. అలా కాకపోతే భూమి మీద విస్తారమైన ప్రాంతాలు, కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాల్లో భూమి పట్టుత్వం తగ్గి పిండి పిండి అయిపోతుంది. మరికొన్ని ప్రదేశాలలో భూమి లోపల ఖాళీ ఏర్పడి భూమి పొరల మధ్య అస్థిరత చోటు చేసుకొని వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. ఈ విస్తారమైన అస్థిరత వల్ల రకరకాల రసాయన మార్పులు జరిగి దానివల్ల మనుషులు అత్యంత బాధాకరమైన టెన్షన్ల మధ్య విధి లేక బతకవలసి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో జీవితంలో పైకి రావడం అనేది అస్సలు జరిగే పని కాదు. ధ్యానం చేయండి, ధ్యానమే మీ అలవాటు కావాలి, ధ్యానమే మిమ్మల్ని మా అంతటి వాళ్ళను చేస్తుంది అని చెప్పి సరస్వతి దేవి ఇచ్చిన సందేశం ఏంటంటే, మీరు మీ సృజనాత్మకతను ఉపయోగించుకొని జ్ఞానాన్ని పెంపొందించకపోతే ఈ భూమి కొన్నాళ్ళకి పిండి పిండి అయిపోతుంది అని చెప్పింది. నెక్స్ట్ అండి, కాళికాదేవి. కాళికాదేవి తెలుసు కదా, కాళికాదేవి ఆవిడ ఏం చెప్పారు తెలుసండి, నా పుట్టుక శివుడు సృష్టించిన అతి పురాతనమైన ఆలోచన రూపాల్లో నేను కూడా ఉన్నాను. ఆయన నాకు ప్రజ్ఞాత్మ, నేను శివుడికి నా ప్రజ్ఞాత్మ శివుడు. శివుడు ఎలాంటి వారంటే విపరీతమైన ప్రకంపనలు వచ్చే చోట్ల నుంచి తాను శక్తిని తీసుకునేవాడంట శివుడు. అటువంటి ప్రదేశాలు ఏంటంటే భూకంపాలు తాకిడి ఉన్న ప్రదేశాలు, లోతైన సముద్రాలు,
ఎత్తైన అగ్నిపర్వతాలు, శ్మశానాలు, విపరీతమైన క్రూర జంతువులు ఉన్న పెద్ద పెద్ద అడవులు. అలా ఆ విధంగా ఒకానొకసారి ఒక సహజ తుఫాను మీద మనసును ఏకాగ్రం చేసి శివుడు ఆ తుఫాను శక్తిని అంతటినీ తనలోకి తీసుకున్నాడు. తర్వాత చూడండి, శివుడు శ్మశానాల్లో ఎందుకుంటాడు అనుకునేవాళ్ళు. ఆయన ఒక విపరీతమైన ప్రకంపనలు సృష్టించే చోట్ల నుంచి ఆ శక్తిని గ్రహించేవాడండి. ఒక విపరీతమైన ప్రకంపనలు వస్తున్నాయంటే అక్కడ గొప్ప శక్తి ప్రకంపనలు వస్తాయి. అలాంటి దగ్గర తీసుకొని ఆ శక్తిని విస్ఫోటనం చేసేవాడంట ఆయన. చూడండి. అలా బయటకు వచ్చిన శక్తి రూపాన్నే చూడండి. తర్వాత ఆ శక్తిని బయటికి వదిలేవాడు. అలా బయటకు వచ్చిన శక్తి రూపాన్నే మీరు కాళి అని పిలుస్తున్నారు. శివుడు తాను తీసుకున్న శక్తిని భౌతిక రూపాన్ని ఇవ్వడమే కాదు, ఆయా భౌతిక రూపాలను అవసరమైన చైతన్యము, జ్ఞానాన్ని, ఇంకా ఏమేమి అవసరమో అవన్నీ ఇస్తుంటాడు. ఇలా ఆయన శక్తి రూపాలను సృష్టించాడు. ఇలా చూడండి, ఆయన ఏం చెప్పిందంటే ఆవిడ, శివుడు ఎక్కడా కూడా అంశాలను సృష్టించలేదు, అంశాత్మను సృష్టించలేదంట. తన నుంచి శక్తి రూపాలను సృష్టించి వాటికి చైతన్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగ వచ్చిన వాళ్ళమే మేము. కాళీ, దుర్గా, అమ్మవార్లు అంటాం చూశారండి. వీళ్ళంతా కూడా శివుడి యొక్క అంశాలంట. అంశాలంటే ఆయన అంశాత్మను సృష్టించలేదంటండి. తన నుంచి శక్తి రూపాలను సృష్టించాడు. అందుకని మన శక్తి స్వరూపిణి అంటాం దుర్గాదేవిని, కాళికాదేవిని. దీని వెనకాల ఉన్న స్టోరీ నాకు తెలియదండి. వాళ్ళు ఎందుకు శక్తి స్వరూపులు అంటే, మిగతా వాళ్ళ శక్తి స్వరూపులు కాదంటే వాళ్ళు ఆత్మస్వరూపులు కాదంట. శక్తి నుంచి వెలువడిన విస్ఫోటనాలంట వాళ్ళు. ఆ శక్తికి శివుడు జ్ఞానాన్ని, చైతన్యాన్ని ఇచ్చి వాళ్ళు ఒక పరమ శక్తివంతులుగా ఈ భూమిని పరిపాలకులుగా మార్చాడంట ఆయన. భూమి మీద వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళని నియమించారంట శివుడు అని చెప్పి ఆవిడ చెప్పారమ్మ. ఇదిగోండి చూడండి. ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన అంశ రూపాలను సృష్టించలేదు, శక్తి రూపాలను సృష్టించాడు. ఆ శక్తి రూపాలను ఆయనకున్నంత శక్తి, జ్ఞానము ఉంటాయి. ఆ శక్తి రూపాలకు కూడా ఆయనకున్నంత శక్తి, ఆయనకున్నంత జ్ఞానము ఉంటాయి. ఈ శక్తి రూపాలు చూడండి, ప్రతి శక్తి రూపానికి ఎప్పటికప్పుడు తన జ్ఞానాన్ని, పరిణితిని పంచి అవి కూడా తనతో పాటు ఎదిగేలా చేస్తాడు. మిమ్మల్ని పూర్తిగా జన్మ పరంపరలుగా ఆధారంగా లేకుండా ఎక్కువగా నిరంతర ఉనికి ఆధారంగా సృష్టించారు. నా పుట్టుక నుండి ఈనాటికి ఖాళీగానే బ్రతికున్నాను అని చెప్తూ కాళికాదేవి చాలా విషయాలు చెప్పింది. చెప్తూ అలాగే కొంచెం ఇంకా చాలా విషయాలు చెప్పింది ఆవిడ. మీ జీవితాన్ని ప్రతి కోణం నుండి విశ్లేషణ చేసుకోండి. ఆవిడ ఏం చెప్పారంటే ప్రతి కోణం, సేమ్ అందరూ అదే చెప్పారు, ప్రతి కోణం నుండి విశ్లేషణ చేసుకోండి. మీ వ్యక్తిత్వం మీద ఎలాంటి మరకలను ఉండనీయకండి. ప్రతి ఒక్కరి నుంచి ఎంత వీలైతే అంత ఎక్కువగా నేర్చుకోండి. నేను చాలా శక్తివంతురాలని నిజమే, కానీ ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి ఆటలోనూ రూల్స్ ఉంటాయి. నేను మీకు శక్తినిచ్చినంత మాత్రాన ఆ శక్తి మీదైపోతుందని అనుకోకండి. దానిని మీ ఇష్టం వచ్చినట్లు ప్రదర్శించవచ్చునని అనుకోకండి. అలా కుదరదు. ధ్యానంలో ఎవరైనా మాస్టర్ కనిపించినప్పుడు ఏం చెయ్యాలి మీరు అని అడిగే వాటికి ఆన్సర్ చెప్పిందండి ఆవిడ. అంటే ఆవిడ ఏం చెప్పారంటే, నేను చాలా మందికి శక్తిని ఇస్తుంటాను ధ్యానంలో, అలాగని మిస్యూజ్ చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోగలను నేను. ఇచ్చేసినంత మాత్రం నా శక్తి మీద అయిపోతుంది అనుకోండి. ఆ శక్తిని మీరు సదుపయోగం చేసుకుంటే ఇంకా నేను ఇస్తాను. మీరు లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తే ఆ శక్తిని ఇంకా నేను మీకు ఇస్తాను. అంతేగాని మీరు దురుపయోగం చేసుకుంటూ అందరి వినాశనానికి గనక మీరు పాటుపడితే దాన్ని ఎప్పుడు లాగేయాలో అప్పుడు నాకు తెలుసు అని చెప్తూ ఆవిడ చెప్పిందండి. నెక్స్ట్ ఆవిడ ఏం చెప్పిందంటే, ధ్యానంలో ఎవరైనా మాస్టర్లు కనిపించినప్పుడు కొత్త సబ్జెక్ట్ చెప్పారు ఆవిడ. మీరు ఎలా ఎలా వాళ్ళతో ఉండాలి అని చెప్తే ఆవిడ చెప్పింది. మీకు కనిపిస్తున్న మాస్టర్‌ను వాళ్ళు ఎందుకు వచ్చారో అడగాలి ఫస్ట్. మీరు ఎందుకు వచ్చారండి అని అడగాలి. వాళ్ళేమైనా చెప్పడానికి వచ్చి ఉంటే వాళ్ళు చెప్పేది ఆశాంతం వినండి. మధ్య మధ్యలో అడ్డు పుల్లలు వేయకుండా. వాళ్ళేదో చెప్తున్నప్పుడు మధ్యలో మీరు పుల్లలేయకుండా వాళ్ళు చెప్తున్నదంతా జాగ్రత్తగా వినండి, వాళ్ళు చెప్పేదంతా అయిపోయేంత వరకు. అప్పుడు ఆ మాస్టర్‌ను తమ గురించి చెప్పమని అడగండి. మీరు నేర్చుకోగలిగితేనే వారు తమ గురించి తాము చెబుతారు. మీ గురించి చెప్పండి. మీరిప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఎలా జ్ఞానం పొందారు? అని అడగండి. తర్వాత మీ గురించి మీరు అడగండి. నేను ఇంకా ఏ విధంగా ఎదగాలి? నాలో ఏమైనా లోపాలున్నాయా? అని మీ గురించి అడగండి అని చెప్పి, మీకు ధ్యానంలో కనిపించే మాస్టర్‌లతో ఎలా సంపర్కం పొందాలన్నది ఆవిడ చెప్పారనమాట. మా నుంచి మీరు జ్ఞానం పొందగలరు. ఎందుకంటే మా మాస్టర్ మిమ్మల్ని సృష్టించిందే బృందాలుగా ఉన్నవారికి కాపలాదారులుగా ఉండడానికి. మమ్మల్ని ఎందుకంటే ఈ జ్ఞాన బృందాలు ఉన్నాయే, ఈ జ్ఞాన బృందాలుగా ఉన్న వాళ్ళందరికీ సహాయం పడడానికే మమ్మల్ని సృష్టించారు కాబట్టి మేము ఎప్పుడూ మీకు సహాయం చేస్తూనే ఉంటాము అని చెప్పారు.
శివుడు సృష్టించిన శక్తి రూపాలు అందరం మేము. ప్రస్తుతం బతికున్న ధ్యానంలో కొన్ని వందల మందిని ఒక్కొక్క గుంపుగా చేసి వారి కోసం మేము చేయవలసిన ఎన్నో పనులు బాధ్యతలు తీసుకొని ఉన్నాము. చెప్పాం కదండి. ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు మాస్టర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ ఎనర్జీని ఇస్తూ ఉంటారంటే ఇలాగే. కాళికాదేవి, దుర్గాదేవి, పత్రి సార్ అప్పుడు విజయవాడలో కార్యక్రమం జరిగినప్పుడు దుర్గామాత శక్తిలో మనం చేస్తున్నాము, ఇది మన శక్తి కాదు, మనకంత చేతనవునా, మన దగ్గర అంత శక్తి ఎక్కడుంది, మనకు అంత చేతన కాదు, ఆవిడ శక్తి లేకపోతే ఇప్పుడు మనం ఏమి చేయలేమని అన్నారు. అలా చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీతో మీరు కలిసి ఉండడం నేర్చుకోనంత వరకు మీరు పురోగమించలేరు. మీరు ప్రపంచంలో గమ్యం లేకుండా తిరుగుతున్నంత కాలం, లేదా ఐహికంగా లభించే విషయాల కోసం తాపత్రయపడినంత కాలం మీరు సంతోషంగా ఉండలేరు. నెక్స్ట్, మనుషులు ఎవరో నిర్ణయించిన ఉద్యోగం వెంట, ఆదర్శం వెంట పరుగులు తీస్తున్నారు. ఇతరులు నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నంత కాలం మనసు పూర్తిగా అసంతృప్తికి లోనవుతుంది. అన్ని దుఃఖాలకు మూల కారణం ఆత్మస్పృహ నుండి దూరంగా పరిగెత్తిపోవడమే. మీలోని అవరోధాలను తెలుసుకోండి. మీ ఉన్నతాత్మతో అనుసంధానించబడి ఉండండి. అది విషయం. నెక్స్ట్, ఆనందంగా హాయిగా బ్రతకండి. శరీరంలో జీవించడం అని మీరు ఆడుతున్న ఆటలో ఇవి సూత్రాలు కావాలి. మొదట్లో కష్టపడి శ్రమతో వాటిని ఆచరణలో పెట్టండి. తర్వాత అవి మీలో భాగమైపోతాయి. అప్పుడు ప్రశాంతంగా ప్రవహించడం, సహజంగా జీవించటం అద్భుతంగా మీకు సామాన్యమైన విషయాలు. అంటే మొదట్లో కొంచెం కష్టమైనా కూడా చక్కగా ఈ సూత్రాలను పాటించడం మొదలు పెట్టండి. మీరు తెలుసుకున్న ఆధ్యాత్మిక సూత్రాలన్నింటినీ ఆచరించడం మొదలు పెడితే మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది కానీ రాను రాను అది మీకు సులభమైపోయి అవి మీలో భాగాలైపోయి అలా మారిపోతారు మీరు అని చెప్పారు. అది ఆవిడ చెప్పింది. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే తెలుసు కదండి, మనకి ఏడు కొండలవాడు, శ్రీనివాసుడు, ఎన్నో పేర్లు ఉన్నాయి కదండి. ఆయన ఇచ్చిన సందేశాలు చూద్దాం. ఆయన ఏమన్నారో తెలుసండి, నన్ను అలా పిలిస్తే నాకు ఇష్టం. ఎలా అంటే ఆ వెంకటేశ్వర స్వామి అలాగే పిలుస్తామండి. ఎలా పిలుస్తాము? నేను స్వామిగా రూపొందిన నా కథ చాలా కాలం క్రితం మొదలయ్యింది. బహుశా 1000 సంవత్సరాల క్రితం అయ్యి ఉండొచ్చు. నేను విష్ణుమూర్తి అంశను ఆయన చెప్పింది చూడండి. నేను చక్కని ధ్యాన స్థితికి చేరుకోవడానికి ఎన్నో వందల జన్మలు పట్టింది. నాకు ధ్యానం గురించి ఏమీ తెలియకుండా ఎన్నో జన్మలు పుడుతూ చస్తూ గడిపి విసిగిపోయాక గాని నేను ధ్యానంలోకి దిగలేదు. ఎన్నో జన్మలు విసుగు చేసి ఎత్తి విసిగిపోయిన తర్వాత గాని ధ్యానంలోకి దిగలేదు. ఆ నల్లని విగ్రహం నేను కాదు. నేను ఇప్పటికీ సజీవంగా రక్త మాంసాలతో తిరుమల కొండల్లో ఉన్నానన్నది నిజము. నేను ధ్యానం చేసుకుంటున్నాను. ఇప్పటికీ అక్కడే ఉండి ధ్యానం చేసుకుంటున్నాను. మనసులో ముందుగానే ఎలాంటి భావాలు పెట్టుకోకుండా ధ్యానం చేయండి. నేను వెంకటేశ్వర స్వామిని కలవాలి అని చెప్పుకోండి. ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది సిద్ధిస్తుంది. ఆయన ఏం చెప్పాడంటే, నన్ను మీరు కలవాలంటే ఈజీ. మీరు ధ్యానం చేస్తేనండి మీకు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా కనిపిస్తాడు అన్నారు. నేను నా ఎక్స్‌పీరియన్స్ చెప్తానండి. నా లైఫ్‌లో నాకొచ్చిన ఎక్స్‌పీరియన్సెస్ చాలా తక్కువండి. ఒకసారి కొద్ది కాలం నేను రాత్రి 1 గంట అలా గుర్తొచ్చేసేదండి. నేను వచ్చి కూర్చొని హాల్‌లో ధ్యానంలో కూర్చుండిపోయేవాడిని. ఒకరోజు నేను ఇలా ధ్యానంలో కూర్చున్నాను. ఒక పావు గంటకి ఒక ఎనర్జీ మొత్తం కుదిపేస్తున్నాను. ఏదో ఎనర్జీ. కుదిపేస్తుంటే ఎవరో ఏదో అయిపోతుంది నాకు. అయిపోతుంటే నేను పత్రి సార్ అంటున్నాను నేను. నాకు భయమేసింది. ఎందుకంటే ఏదో మొత్తం ఎనర్జీ వచ్చేస్తుంది. నా మీదకొచ్చేసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే. పత్రి సార్ అంటుంటే వెంటనే వెంకటేశ్వర స్వామి అండి. ఇలా ఇక్కడి నుంచి నా ముఖం దగ్గరికి ఇక్కడికొచ్చేసరికి నాకు ఇలా అన్నానన్నమాట నేను. ఇలా గోడ కానించి కూర్చున్నాను నేను. ఒక్కసారి ఫేస్ దగ్గరికి ఇలా వచ్చి మళ్ళీ వెనక్కెళ్ళి ఫస్ట్ విగ్రహ రూపంలో ఫేస్ కనిపించింది. తర్వాత నిజ రూపంలో ముఖం దగ్గరికి వచ్చేసరికి సార్ సార్ అంటుంటే పత్రి సార్ వెనక నుంచి వాయిస్ ఏమన్నాడంటే, నన్ను కేకేస్తావే గోవిందా గోవిందా అను. గోవింద నామాలు చదువు. నన్ను పిలుస్తావేరా అన్నాడు సార్. ఇంకంతే. ఆ తర్వాత చాలా సేపు నేను ఆ ఎనర్జీలో అలా ఉండి మొత్తం ఒక మైకంలోకి వెళ్ళిపోయి చాలా ఉదయం కూడా చాలా అప్పుడు కరోనా టైం స్కూల్ సెలవులండి. ఉదయం 10, 11 వరకు మెలుకువ రాలేదు నాకు. అది నాకు వెంకటేశ్వర స్వామి దర్శనం. నేనెప్పుడు కావాలని కోరుకోలేదండి. నాకు ఎవరో కనబడాలి, మాస్టర్లు నాకు రావాలని ఎప్పుడు అనుకోలేదు. అలా అనుకుంటే
వస్తారో లేదో తెలియదు, కావాలనుకుంటే వాళ్ళే వస్తారు అనుకునేవాడిని. అలా వెంకటేశ్వర స్వామి ఇది చదివితే నాకు అది గుర్తొచ్చింది. నేను వెంకటేశ్వర స్వామిని కలవాలి అని చెప్పుకుండి ప్రయత్నం చేస్తూ ఉంటే అది సిద్ధిస్తుంది. మీరు ధ్యానం చేసిన క్షణమే నాకు మీ గురించి, మీ శ్రద్ధ గురించి తెలిసిపోతుంది. మీరు ఎంత శ్రద్ధగా ఉన్నారో నాకు అర్థమైపోతే నేను వస్తానని చెప్పాడండి. శ్రద్ధగా ఉండే వాళ్ళను నేను ఎప్పుడూ మెచ్చుకుంటాను. మీ ఆధ్యాత్మిక సాధనలో నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను. ధ్యానం అనేది జీవితానికి ఎన్ని రంగాలు ఉన్నాయో అన్నిటినీ తెరుస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడండి. ధ్యానం అనేది జీవితానికి ఎన్ని రంగాలు ఉన్నాయో అన్నిటినీ ఓపెన్ చేస్తుంది, తెరుస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. కనుక జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే అది ఎంత చిన్న విషయమైనా సరే, లేదా దాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమైనా సరే ఏకైక మార్గం ధ్యానమే. ధ్యానం రాకముందు అయేమీ తెరుచుకోవు. దేని పట్ల మనకు సరైన అవగాహన ఉండదు అని చెప్పాడాయన. నెక్స్ట్, ధ్యానంలో ఆనందం పొందిన తర్వాత కూడా ముందుకు సాగండి. మనకు తెలియని పరిధులు జీవితానికి ఎన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి. ఎంతసేపు ధ్యానం చేస్తున్నాను, నాకు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందని కాకుండా ఇంకా ముందుకెళ్ళి ఇంకా 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 తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ ధ్యాన స్థితిలో సమాజ బంధాలకు అతీతంగా ఉన్న దానికి యథాతథంగా చూస్తారు మీరు. నెక్స్ట్, నేను మీకు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీకు ఆధ్యాత్మిక గ్రంథాలు బోలెడన్ని దొరుకుతున్నాయి. ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఆయనేం చెప్పాడంటే, స్వాధ్యాయం బాగా చెయ్యండి. ఆ అవకాశాలను వినియోగించుకోండి. ఎందుకంటే, అంత అవకాశాలు ఒకప్పుడు ఉండేవి కాదు, ఇప్పుడున్నాయి. చూడండి. ఒకటోది ధ్యానం, రెండోది సంఘంతో జీవితము, మూడోది పుస్తకాలు చదవటం. మనలో ప్రతి ఒక్కరూ మన ప్రజ్ఞాత్మ నుండి పుట్టాము. మన భౌతికమైన తల్లిదండ్రులతో మనకి ఎలాంటి సంబంధం ఉంటుందో, మన ప్రజ్ఞాత్మతో కూడా మనకి అలాంటి సంబంధమే ఉంది. ప్రజ్ఞాత్మ జీవాత్మను పుట్టించవచ్చు, పుట్టించకపోవచ్చు. కొన్ని విషయాలు చెప్పారండి. జ్ఞానం గురించి కొన్ని విషయాలు చెప్పాడు ఈయన. ప్రజ్ఞాత్మ అనేది జీవాత్మను పుట్టించవచ్చు, పుట్టించకపోవచ్చు. కానీ ఈ భూమి మీద ఉన్న ఇతర జీవరాశులకు తన జ్ఞానాన్ని పంచి అవగాహన పెంచాలని తాపత్రయపడుతుంది. పూర్ణాత్మయంత మాత్రాన అంశాత్మ సృష్టించాలని లేదు. కానీ పూర్ణాత్మ స్థితికి ఎదిగిన తర్వాత మాత్రము ఇక్కడ ఉన్న అంశాత్మలకి తన జ్ఞానాన్ని ఎప్పుడూ పంచుతూ ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఈ భూమి మీద ఉన్న మనుషుల మనస్తత్వం అంతా ఇలా అయినందువల్ల ఒక సజీవ మూర్తిగా భూదేవికి రోత పుట్టింది. ఇది కొన్ని విషయాలు చెప్పాడు. ధ్యానం మీరు ఒకసారి మొదలు పెట్టాక కేవలం మీ ఒక్కరి గురించే కాదు, మీకు హితులు, సన్నిహితులు అయిన వారి గురించి కూడా మేమందరము జాగ్రత్త తీసుకుంటాము. చూసారా? మీరు ధ్యానం చేస్తుంటే ఒక్క మీ గురించే కాదు, మీకు సంబంధించినటువంటి అందరి మీద మేము జాగ్రత్తలు తీసుకుంటాము. వాళ్ళకి కూడా మేము వాళ్ళని కూడా మేము పట్టించుకుంటాము అని చెప్పాడాయన. ఇది వెంకటేశ్వర స్వామి ఇచ్చిన సందేశము. కొన్ని పాయింట్లు రాశాను నేను అందులో. చిట్ట చివరిగా 41 మాస్టరు, చిట్ట చివరి మాస్టర్ విశ్వామిత్రుడండి. ఈ విశ్వామిత్రుడు అందరికీ తెలుసు. నేను చాలా చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నాను మీకు అన్నాడు. మాకు కావాల్సింది కూడా అదే. మీకున్నటువంటి గురువు నాకు లేకపోయారు అని ఏమన్నాడు విశ్వామిత్రుడు అంటే, పత్రి సార్ని, మీకున్నటువంటి గురువు నాకు లేకపోయాడు. మీ గురువు మీకు చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చారు, మిమ్మల్ని స్వతంత్రులుగా నిలబెట్టారు. మా గురువులు చాలా అహంకారంతో ఉండేవాళ్ళు, పెత్తనం చెలాయించేవాళ్ళు. కనుక ఈనాడు మీరు చదివే పుస్తకాలు, మీరు కలిసే మాస్టర్స్ మీ కాలానికంటే ఎంత భిన్నమైన వారు అంటే నేను ఒక్క విషయం చెప్పగలను. నాలాంటి మరింత మంది జ్ఞానులను, మాస్టర్లు నేను చాలా త్వరలో చూస్తాను. విశ్వామిత్రుడి కంటే గొప్ప మాస్టర్లు నేను త్వరలోనే చూస్తానన్న సంగతి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు అంత గొప్పగా ఎదుగుతున్నారు మీరు ధ్యానపరంగా, జ్ఞానపరంగా. ఇంక అంతకంటే నాకేం కావాలి అని చెప్పాడు. నేను మరో లోకాన్ని సృష్టించింది ఎందుకంటే ఆయన చెప్పాడు చూడండి. ఆయనకి సృష్టికి ప్రతి సృష్టి అనగానే వెంటనే గుర్తొచ్చేది మనకి ఇంద్రుడు, అలాగే విశ్వామిత్రుడు. నేను సామాన్యుడిని అయినా కూడా ఎందుకు సృష్టించానంటే, నేను సామాన్యుడిని అయినా కూడా ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా ఇది నేను సాధించింది అని మనుష్యులకు చూపించడానికే ప్రతి సృష్టి చేశాను. అంటే ధ్యానం యొక్క గొప్పతనము, జ్ఞానం యొక్క గొప్పతనం ఎంత ఉందో ప్రజలకు విశ్వామిత్రుడు ఏం చేశాడు? తపస్సు చేశాడు. అంటే ఒక సృష్టికి ప్రతి సృష్టి చేయాలంటే తపస్సు చేయాలి, ధ్యానం చెయ్యాలి అని ధ్యానం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చూపించడం కోసమే నేను ఆ పని చేశాను అని చెప్పాడండి. దయచేసి మేలుకోండి, నాలాగా తయారవ్వండి. సృష్టి చేయగల పటిమ మీ అందరిలోనూ నిద్రాణమై ఉంది. ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా వాటిని తట్టి లేపండి. ముఖ్యంగా సేత్ రాంపా పుస్తకాలు చదవండి. చాలా ఇంపార్టెంట్ గా చెప్పింది ఏంటంటే, రాంపా బుక్స్, సేత్ పుస్తకాలు బాగా చదవండి అని చెప్పాడు. ఆత్మాభివృద్ధిగా అవకాశాలు ఇంకా మెండుగా తెరుచుకున్నప్పుడు వాటిని అందిపుచ్చుకోండి.
అతని కాలంలోనే అంటే పత్రి సార్ కాలంలోనే మీరు కూడా నాలాగా విశ్వామిత్రులు అవుతారు అని నేను దృఢంగా నమ్ముతున్నాను అని విశ్వామిత్రుడు చాలా సందేశం ఇచ్చాడు. చాలా సింపుల్ గా ఇచ్చాడు. మీరు కూడా నాయన సృష్టికర్తలు అవ్వగలరు. అంత జ్ఞానము అంత ఉంది మీ దగ్గర. నాకంటే గొప్పది ఉంది మీ దగ్గర అని చెప్పి ఆయన మనల్ని చూసి మురిసిపోతుంటే, మనం వాళ్ళని చూసి మురిసిపోతున్నాం. మంచిదే కదా! తల్లి పిల్లని చూసి మురిసిపోతుంది. పిల్లోడేమో తల్లిని చూసి మురిసిపోతాడు. ఈ 2 ఇంపార్టెంటే. కాబట్టి ఇలా 40 మంది మాస్టర్లు ఇచ్చిన సందేశాలు ఇక్కడ ఒక విషయం చెప్తానండి. పత్రి సార్ చెప్పిన విషయం. జనరల్ గా విశ్వామిత్రుడు అనగానే మేనకకు లొంగిపోయి తన తపశ్శక్తినంతా కోల్పోయాడు. ఎంతో నాశనం అయిపోయాడు అంటారు. పత్రి సార్ చెప్పారు దాని గురించి. మేనక ప్రయోగం. మేనకా ప్రయోగం అంటే ఎవరు? ఇంద్రుడు ప్రయోగించాడు మేనకని. విశ్వామిత్రుడు ఒకేసారి నేను బ్రహ్మజ్ఞానిని అయిపోవాలి, అంత స్థితికి వెళ్ళిపోవాలి అని చెప్పి తీవ్ర సాధన చేస్తుంటే అప్పుడు ఇంద్రుడికి అయ్యో వీడు తీవ్రమైన తపస్సు సాధన చేసి ఒకేసారి అనంత కాలంలోనే అయిపోదామని చూస్తున్నాడు. అది మొదటకే మోసం వచ్చేస్తుంది. అది పద్ధతి కాదు. నిదానంగా వెళ్ళాలి తప్ప ఒకేసారి జరిగేది కాదు. వీడిని ఎలాగైనా మనం ఆపి కొంచెం వీడిని రిలాక్స్ చేయాలని చెప్పి ఏం చేశాడంటే దేవేంద్రుడు విశ్వామిత్రుడి మీద దయతో, జాలితో మేనకని ప్రయోగించి అమ్మా మేనకాదేవి కొంచెం నువ్వు వెళ్ళి మన వాడికి చేరువయ్యి వాడితో కలిసి జీవించు, పెళ్లి చేసుకుంటే మన వాడు కొంచెం రిలాక్స్ అవుతాడని చెప్తే అప్పుడు మేనకాదేవి వెళ్ళి మన సినిమాలో చూసినట్టు ఆవిడ ఏమి డాన్స్ ఏమి వేయలేదు అక్కడ. మేనకాదేవి వెళ్ళి కొంచెం ఆయన దగ్గర చేరిన తర్వాత ఆయనకి పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన కొంచెం తపస్సు చేయడం తగ్గించాడు. తీవ్రతను తగ్గించి పెళ్లి చేసుకొని సంసారంలో పడిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యేసరికి తర్వాత సాధన చేశాడు. అనంత కాలంలోనే ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. అంటే ఎవరైనా ఇంద్రుడు చేసే పని ఏంటంటే ఎవడైనా అతి చేస్తే వాడిని మితంలో పెడుతూ ఉంటాడంట ఇంద్రుడు. అలా విశ్వామిత్రుడు మొదటకే మోసం వచ్చేలా ఉందని చెప్పి ఆయన యొక్క తీవ్రతను తగ్గించి ఆయన గాడిలో పెట్టడం కోసం మేనకను ప్రయోగించి పంపించాడు. అంతే తప్ప ఈ విశ్వామిత్రుడి మీద ద్వేషంతో కోపంతో అని మన పుస్తకాలు చెప్తాయి. అయితే రాంగు అని చెప్పారు పత్రి సార్. మేనక ప్రయోగం అని చెప్పి చెప్పారు. ఇది సంగతి మేడం. ఈ రోజు మనం 10 మంది మాస్టర్ల నుంచి చక్కగా నేర్చుకున్నాము. మొత్తానికి 4 రోజులు 40 మంది మాస్టర్ల గురించి వాళ్ళు ఇచ్చిన సందేశాల గురించి మనం తెలుసుకున్నాము. వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఏది సృష్టించడానికే ధ్యానం కావాలి. ఇంకా అంతగా ప్రతి సృష్టికే ధ్యానం ఉన్నప్పుడు మిగతా పనులకు ధ్యానం ఇంకా ఎంత ఈజీగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ధ్యానము పత్రి సార్ ఒక సందర్భంలో ఒకసారి అన్నారు, ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది ఏదంటే ధ్యానము. ధ్యానం తర్వాతే మిగతావన్నీ అన్నారు. కాబట్టి ఈ మాస్టర్లు ఇచ్చిన సందేశాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ధ్యానం 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 తర్వాత స్వాధ్యాయం పుస్తకాలు బాగా చదవటం, ప్రతి వ్యక్తి నుంచి చక్కగా నేర్చుకోవటం, అలాగే ప్రతి మాస్టర్ నుంచి వాళ్ళ జీవితంలో పొందిన అనుభవాల నుంచి కూడా మనం చక్కగా నేర్చుకున్నాము. మరి 40 రోజులు 40 మంది మాస్టర్లు చెప్పుకునే అవకాశం వచ్చింది. అయితే ముఖ్యంగా మీ గురించి కాదు కానండి, చెబుతూ ఉంటే నాకు కొంచెం అవగాహన పెరిగింది చదివిన దానికంటే. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మహావతార్ టీవీ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అవకాశం ఇచ్చి చక్కగా అందరికీ నేను రాసుకున్న విషయాలన్నిటిని కూడా అందరికీ తెలియపరిచే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా వివరించారు. 4 రోజులు చాలా ఈజీగా అయిపోయింది. ఎలా అంటే ప్రతిదానికి మూలం ధ్యానమే. ధ్యానం చేసినప్పుడు మానవుడు మాధవుడు అయ్యాడు. ఆ మాధవుడు మానవ సేవ చేస్తున్నాడు. చాలా అద్భుతంగా వివరించారు. ఇందులో మూలంగా తెలుసుకుంది అంతే కదా సార్, మానవుడు మాధవుడు అయ్యాడు. మానవుడుగా ఉంటాడు, ధ్యానం చేశాడు. ఏ మాస్టర్ అయినా సరే మాధవుడు అయ్యాడు. అద్భుతంగా ఉంది చాలా. ధ్యానం చెయ్యని వాడు మానవుడు, ధ్యానం చేసేవాడు మాధవుడు. చేస్తే వాడు మాధవుడు అవుతాడు. ధ్యానం చేయకపోతే నరుడు, ధ్యానం చేస్తే నారాయణుడు. నరుడికి నారాయణుడికి మధ్యలో తేడా ఏంటంటే ధ్యానమే. ధ్యానం చేసి నరుడు నారాయణుడిగా మారాడు అవుతాడు. అంతే కదా. ప్రతి మాస్టర్ బాగుంది మీ అవగాహన. చాలా అద్భుతంగా వివరించారు సార్. 40 మాస్టర్స్ సందేశాలు. అందులో ప్రతి ఒక్కరూ కూడా ధ్యానంతోనే కనెక్ట్ అయ్యాము అనే చెప్పారు. మేము ఇలా మారాము అనేసి ప్రతి ఒక్కరు కూడా మూలం అదే మాకు ధ్యానమే అనేసి
చాలా అద్భుతంగా వివరించారు. వాళ్ళ సందేశాలు మీరు ఇంకా మాకు బాగా అర్థమయ్యేలాగా చాలా చక్కగా అవును. వివరించారు సార్. చాలా చక్కగా వివరించారు. టీచర్లం కదండీ! పుస్తకాలు చూసి చెప్తుంటాం అందరికి. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యెస్ యూ. మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. ఓకే. పద్మావతి గారు. మాస్టర్స్ మాట్లాడండి ఎవరైనా మాట్లాడేవాళ్ళు. ఆ, మేడం గారు మాట్లాడండి. ఆత్మపడేవాళ్ళు మేడం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి ఆత్మపూర్వక ప్రణామాలు. జూమ్ లో ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. శ్రీనివాసరావు సార్ మాస్టర్కి ఆత్మపూర్వక ప్రణామాలు. సార్ 4 days నుంచి క్లాసెస్ బాగా చెప్పారు. ఇట్లా మాస్టర్స్ గురించి కూడా తెలుసుకునే అవకాశం ఇలా వస్తుందని అసలు వీళ్ళందరినీ మాస్టర్స్ అంటారని కూడా మనకి తెలియదు మేడం. ముఖ్యంగా ఈ మాస్టర్స్ అందరు కూడా ధ్యానం అనే పాయింట్ మీదే తీసుకురావడం అనేది చాలా అంటే చాలా బాగుంది. అద్భుతంగా. మెయిన్ గా నేను ఈ ధ్యానంలోకి వచ్చి ఒక 3 years మాత్రమే అవుతుంది మేడం. 2001 లోనే వచ్చాను. కానీ వేరే సంస్థలో ఉండేదాన్ని. ఈ 3 years లోనే కనీసం 1.5 year కి ఎన్నెన్నో చేంజెస్, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎన్నెన్నో చేంజెస్. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో కూడా తెలియదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుసుకోవడం జరిగింది ఎన్నెన్నో విషయాలని. ముఖ్యంగా ఎవరో సార్ చెప్పినట్టు మియాంగో అనే ఆయన ప్రాపంచిక విషయాల గురించి చెప్పినప్పుడు, ముఖ్యంగా ప్రాపంచిక విషయాల్లో ఎన్ని మార్పులంటే చెప్పడానికి లేదు మేడం. అసలు అసలు 100% మార్పులొచ్చాయా అనుకున్నాము. కానీ ఒక్కొక్కసారి వెనక్కి తగ్గినా గూడా మరలా వెంటనే ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం వల్ల మళ్ళీ వెంటనే కింద పడ్డ పైకి లేసినట్లుగా అలా లేవడం అనేది ఫాస్ట్‌గా జరుగుతూ వచ్చింది మేడం. అయితే సార్ చెప్పినట్లుగా అనుభవం, వెంకటేశ్వర స్వామితో అనుభవం నాకు కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగింది మేడం. 1 ½ ఇయర్ క్రితము తిరుపతి వెళ్ళిన తర్వాత, ఈ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాతే. తిరుపతి వెళ్ళిన తర్వాత మేము మొదలు నుంచి ప్రతి సంవత్సరం వెళ్ళే అలవాటుంది. కానీ ఈ ఇయర్ చాలా డిఫరెంట్ అన్నమాట. అయితే అందరం బయలుదేరిపోతున్నాం దర్శనానికి. వెళ్ళబోతుంటే నాలో నాకు వాయిస్ అన్నమాట. నీలోనే నేనుండగా నువ్వెక్కడికెళ్ళేది? అసలు ఎవరో పిలిచి చెప్పినట్లే అన్నమాట. ఆ! అసలు ఏమవుతుంది? ఎక్కడి నుంచి నాకొస్తోంది అని చెప్పి అనిపించింది. సో, నేను ఆగిపోయాను మేడం. కనీసం 10 మెంబర్స్ వెళ్ళాం, ఫ్యామిలీ మెంబర్స్. ఎవ్వరు నన్ను ఫోర్స్ కూడా చేయలే. ఇక్కడి దాకొచ్చి "నువ్వు దర్శనంకి రావా ఏంటి? మీరే గాని పెద్ద గొప్ప ధ్యానంలా ఏంటి" అని వాళ్ళు నాతో డిబేట్ కూడా చేయడం ఇంకా విచిత్రం. అంటే సహజంగా పెద్దవాళ్ళు ఒప్పుకోరు కదా! వచ్చి రాకపోతే. సో, మా హస్బెండ్, నేను ఇద్దరం బయట ఆగిపోయామండి. వాళ్ళనెక్కడికెళ్ళనివ్వండి. ఇన్ని గుళ్ళు తిరిగారు. అన్ని గుళ్ళకి వెళ్ళడం, బయట మెట్ల మీద కూర్చోవడం, ఇక్కడే ఊరికే హృదయ నమస్కారం, ధ్యానం చేసుకోవడం, వెళ్ళిపోవడం. అలా జరిగింది మేడం. అసలు మామూలు వండర్ కాదు. ఒక్కొక్కళ్ళకి మాస్టర్స్ ఒక్కో రూపంలో చూపిస్తారన్నట్లుగా, ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంటో ఎన్నో విషయాల్లోనూ లైఫ్‌కి కావాల్సిందే అది. ప్రాపంచికంగా ఉంటూ గూడా, ప్రాపంచికానికి అంటుకోకుండా ఉండడం అంటే, అవన్నీ విన్నామే తప్ప ఎలా అంటుకోకుండా ఉండడం అనేది, ఈ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత ప్రాక్టికల్‌గా ఎన్నో విషయాలు అర్థమైంది మేడం. ఇది ఓకే. సార్ గూడా చాలా అద్భుతంగా క్లాసెస్ చెప్పారు. సార్ ఒకసారి కనపడండి సార్. సార్ లెఫ్ట్ యెస్. అయ్యారా మేడం? ఉన్నారు. యెస్ మేడం. యెస్ సార్ మేడం. వినపడ్డాయా సార్ నేను వెరీ చెప్పిన యాక్చువల్‌గా? వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. ముఖ్యంగా మేడం, ఈసారి నో ప్రాబ్లమ్ కాన్సెప్ట్ చెప్తారండి. అది కూడా చాలా హెల్ప్ అయిందండి. చాలా హెల్ప్ అయింది. చిన్న విషయం కాదది. ఎందుకంటే వినటానికి చాలా బావుంది. నో ప్రాబ్లమ్ సరదాగా జోక్‌గా అనిపిస్తుంది గానీ, అది లైఫ్‌లోకి ఇంప్లిమెంట్ చేసుకోవడం అంటే అది ఎంతో సాధన కావాలి. నో ప్రాబ్లమ్ అనేది ఏముందిలే అని కామెడీగా తీసుకునే విషయం ఏం కాదు. అవును. కానీ అట్లా సీరియస్‌గా తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది మేడం. నాకు లైఫ్‌లో ప్రాక్టికల్స్ జరిగినియి నిజంగా. నేను సార్‌తో గూడా చెప్పా అనమాట. సార్ మీ నో ప్రాబ్లమ్ కాన్సెప్ట్ నాకు నిజంగా రియల్‌గా ప్రాక్టికల్‌లోకొచ్చింది సార్. మీకు శతకోటి నమస్కారాలని చెప్పి గూడా చెప్పాను సార్‌కి నేను. అట్లా సార్ ఇట్లాంటి గురువుల యొక్క సందేశాలను తీసుకొని అందరం అట్లా జ్ఞానవంతులుగా అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ మ్యామ్. సార్ చాలా వెరీ మంచి గుడ్. థ్యాంక్ యూ సార్. ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. అద్భుతంగా ఉంది. మీరు చెప్తూ ఉంటేనే ఆ ఫీలింగ్ బాగా తెలుస్తోంది అనమాట. మీరు ఎంత చక్కగా ఫీల్ అయ్యారు అనేది. అంతే కదా, ఖచ్చితంగా గుడికి వెళ్ళి అంత దూరం వెళ్ళాక ఎవరైనా కానీ మేము రాము అంటే అడుగుతారు కదా, ఎందుకు రారమ్మా, ఇక్కడ దాకా వచ్చారు, వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము అనేసి అంటారు. కానీ ఆ రకంగా ఎవరి దగ్గర నుంచి రాలేదు అంటే పర్మిషన్ వచ్చినట్టేసే మీకు. మీలోనే ఉన్నారు అని ఆ సాక్షాత్తు ఆయన ఉన్నాడు, ఇంకా మళ్ళా వెళ్ళడం ఎందుకు అని. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెరీ సార్ గుడ్. చెప్పారు మాకు కూడా క్లాస్లో నో ప్రాబ్లం అనేది, చాలా చక్కగా చెప్పారు. అది కూడా అది కామెడీగానే ఉంది మీరు అన్నట్టు, కానీ ఆచరణ మటుకు అద్భుతం అనమాట. నేను సార్తో ఆ విషయం కూడా షేర్ చేశాను అనమాట. చాలా అద్భుతంగా ఉంది సార్, నో ప్రాబ్లం అనేది అందరూ తీసేసుకుంటారు ఇంకా ఈజీగా, ఏదున్నా కానీ ఏదొచ్చినా నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మాకు కూడా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. Yes, థ్యాంక్ యూ ma'am. శ్రీనివాసరావు సార్. వెరీ గుడ్ మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ. మీనా Yes. గారు, మీనా కుమార్గా అన్మ్యూట్ చేసుకోండి. మీనా కుమారి గారు. ఓకే, పరిచేత గారు మాట్లాడతారా? మాట్లాడండి మేడం గారు. మేడం. నమస్తే. మేడం, ఈరోజు ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. కొంచెము ఇది లో ఉంది, అందుకని వీడియో ఆన్ చేయటం లేదు మేడం. ఓకే. ఎందుకంటే మా మేనమామ గారు బాడీ వెకేట్ చేశారు నిన్న. ఈ రోజు దహన సంస్కారానికి వెళ్ళి లేట్ గా వచ్చినాము, కాబట్టి కొంచెం లోగా ఉంటే నేను వీడియో ఆన్ చేయలేదు. No చాలా problem. మేడం, No చాలా problem. స్పెషల్. చాలా బాగుంది. సార్, వెంకటేశ్వర స్వామి ఇచ్చిన సందేశంలో ఫస్ట్ ఒకటి ధ్యానము, 2 సంఘంతో జీవితం, థర్డ్ పాయింట్ ఏది సార్? సంఘము, కుటుంబము మరియు సంఘంతో జీవితం అని చెప్పారు కదా ఆయన. ఫస్ట్ మూడోది ధ్యానము. పుస్తకాలు చదవడం అండి. ఓకే సార్, ఓకే సార్. పుస్తకాలు, స్వాధ్యాయం గురించి చెప్పారు. అవునండి. నాకు ఫస్ట్ టైం పత్రి సార్ని చూసినప్పుడు కూడాను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చూసినంత అనుభూతి కలిగింది సార్. నిజంగా చాలా ఉద్వేగంగా, ఇంత దివ్యమంగళ స్వరూపం అని అనిపించింది సార్ నాకు కూడాను. ఫస్ట్ టైం చూసినప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసిన మనకి ఎంత అద్భుతంగా, ఎంత ఇదిగా మనం చూస్తాం కదండి సార్, అలాగే అనిపించింది సార్. తర్వాత సార్ కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఇలా చేతులు వెనక్కి పెట్టుకున్నప్పుడు అంతా సాయిబాబాగా నాకు కనిపించేవారు సార్. సార్ కూడాను నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు వెంకటేశ్వర స్వామిగానే అనిపించారు సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ ఎంత మేడం. ఈ రోజు గురువారము కావడం, ఫస్ట్ స్టార్టింగ్ లోనే మనం రాఘవేంద్ర స్వామి గురించి చెప్పుకోవడం కూడా చాలా అద్భుతంగా ఉంది. అవునండి. గురువు అనేసి చాలా అద్భుతంగా ఉంది. 40 మాస్టర్స్ ఇచ్చి కంప్లీట్ చేశారు. చాలా అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు సార్. మీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు. రంగనాథ్ సార్ కూడాను ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. ఎస్ మేడం, వెరీ గుడ్. పరిచేత గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. మన జూమ్ లో మేడం, ఉన్న నమస్తే. ప్రతి ఒక్క మాస్టర్ కి అందరికి ఆత్మ ప్రణామాలు. ఈ 4 డే సెషన్ అందరి గురువుల గురించి అన్ని కొత్త కొత్త అనుభవాలు షేర్ చేశారు సార్. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా అందరూ ధ్యానం నుంచే ముందుకొచ్చిరు అనేసి అర్థమైంది మాకు. అలాగే ఒక చిన్న మొన్న కల్లో వచ్చింది, మీరే నా కల్లో వచ్చింది సార్. మొన్న నైట్ ఇంకా మన జూమ్ లో కొంతమంది ఏదో చిన్న గాయత్రి మాత పూజన ఏమో అంట, అందరం అక్కడ కూర్చున్నాము. ఇంకా మీరు ఎందుకోసం వచ్చిర్రు, అందరిలో 100 మంది దాకా ఉన్నారు అక్కడ. నన్నే పిలిచి అక్కడ కూర్చొని, మీరు ఎందుకోసం వచ్చిరో ఫస్ట్ మీరు ఎందుకోసం వచ్చిరో, మీ పర్పస్ ఏంటో ఫస్ట్ మీరు కనుక్కోండి, మీరు ధ్యానం చేసి ఎక్కువ చేయాలి అనేది చెప్పడం జరిగింది సార్. మీరే ఎందుకోసం వచ్చారో నువ్వే కనుక్కో అనేసి ఒక 3 times చెప్పారు. అంతే సార్. ఇంకా నేను ఒక 3-4 శ్వాసలు తీసుకుంటుండగానే నేను డీపీ వెళ్ళిపోయాను. ఇంకా అంతే వచ్చింది సార్. ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకోసం వచ్చారో తెలుసుకోండి.
తెలుసుకోమని చెప్పారు, 3 టైమ్స్ చెప్పారు. అలా అంటే నేను క్లాస్ వింటూ అట్లే నిద్రపోయినందుకు వచ్చిందా ఏంటో నాకు. అది నేనంటే అక్కడ నేను కాదండి. అంటే నేను ఇప్పుడు మీకు నేను కనిపించాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆ రూపం నాది కనిపించింది తప్ప అక్కడ నేను కాదు యాక్చువల్ గా. ఓకే. ఒక మాస్టర్ అండి, ఒక హాస్టల్ మాస్టర్ ఆ రూపంలో కనిపించారు, నా రూపంలో అంతే. మీ పర్పస్ దేనికోసం వచ్చారో దానికోసం నీ అంతలో నువ్వే కనుక్కో అని అట్లా చెప్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. అంటే మీరు ఇంకా సాధన చేసి మీ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోండి అండి. అదే చెప్తున్నారు వెరీ సార్. గుడ్, వెరీ గుడ్ అండి. మాస్టర్ మంచి మెసేజ్ కదా అది. అవును సార్, చాలా Very good. బాగుంది సార్ సెషన్ కూడా. ఈ 4 Very days good. తెలుసుకోండి తొందరగా మేడం. అయిపోయింది కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్, బాగుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వెరీ గుడ్ మేడం. లక్ష్మీపతి గారు మాట్లాడండి సార్. అన్మ్యూట్. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ నమస్తే సార్, 40 మంది మాస్టర్లది బాగా క్లీన్ గా చెప్పారు సార్. కాకపోతే ఈ దేవుళ్ళు అందరూ కూడా ధ్యానులు అనేది చాలా మందికి నాకు కూడా ఇంతవరకు ఏం లేదు సార్. వెంకటరమణ స్వామి అవన్నీ విన్నాం, కానీ ఇప్పుడు సరస్వతి, కాళికాదేవి గారు వాళ్ళంతా కూడా మాస్టర్స్ అనే విషయము తెలియదు ఇంతవరకు. ఇప్పుడు మీరు చెప్పడంతో అనేది సార్. మియాంగో, మార్తా అనే వాళ్ళు వినే ఉండలేదు సార్ నేను పేర్లు అయితే. ఈ రోజు వింటున్నాను. చాలా మంది బాగా చెప్పారు సార్. బాగా ఉపయోగపడేట్టుగా అందరూ ధ్యానాన్ని పెంచుకునేకి బాగా తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. అది మహాత్మా గారి చరిత్ర కూడా సార్ చెప్పారండి. క్లాస్ చెప్పారనమాట. మన పాత వీడియోస్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. దాంట్లో సారే చెప్పడం జరిగింది అనమాట. చాలా అద్భుతంగా వివరించారు. అలాగే మనం చరిత్ర అండి. అలాగే మనకి బుక్ తీసుకున్నారంటే కూడా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ చదవాలి ఖచ్చితంగా అనేది. చరిత్ర ఎవరు చెప్పారు? నేను చెప్పానా? సార్ నేను మీ జూమ్ లోనన్నా చెప్పాను, ఏదో చెప్పినట్టు గుర్తు కానీ మీ జూమ్ అనుకోవట్లేదు. ఓకే, అవును సార్. అవునండి, అప్పుడు చెప్పాను. ఓకే, ఎస్ మేడం, ఎస్ మేడం. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఎవరైనా మాట్లాడు. నమస్తే మాస్టర్. నమస్తే మేడం. సార్ రండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఈ రోజు 10 మంది మాస్టర్లు చాలా చక్కగా వివరించారు సార్. నాకు తెలిసి 3 మాస్టర్ల పేర్లు అయితే మామూలుగా అందరూ కథలో వినేటప్పుడు, పురాణాలు విన్నప్పుడు తెలుసు. శివుడు గాని, విష్ణుమూర్తి గాని, శ్రీకృష్ణుడు గాని. కానీ 40 మంది మాస్టర్లు, వీళ్ళు కూడా మాస్టర్లు అని మీ ద్వారానే నేను తెలుసుకున్నాను. ఈ రోజు రాఘవేంద్ర స్వామి గురించి సార్. ఆచారాలు చాలా ఎక్కువగా చేసే వ్యక్తిని నేను. ధ్యానం చేయటము కొద్ది రోజుల్లోనే నేను తృప్తి చెందాను. ప్రతి వ్యక్తి చుట్టూ కాంతి వలయమును కనిపించేది నాకు. ఏది కావాలంటే అది తెలుసుకోగలిగేవాడిని. ఎందరికో రోగాలు నయం చేశాను. చాలా మందికి ధ్యానం నేర్పించాను. దీనికి తోడు ఆధ్యాత్మిక తోడు ఉండటానికి బదులు నా భార్య ఆత్మహత్య చేసుకుంది. అదేవిధంగా ధ్యానం చేయటము మీ గురించి నేను కోరేది. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయమనేది నేను కోరేది. మీకు ఎదురైన పరిస్థితులను సంతోషంగా స్వీకరించండి. ఉన్న పరిస్థితుల్లోనే నేర్చుకునే ప్రయత్నం చేయండి. ధ్యానములో మమ్మల్ని 1000 సార్లు చూసే కంటే ఒక పుస్తకం చదవడం మేలు. వెరీ గుడ్. ఇది రాఘవేంద్ర స్వామి గారు మనకు చెప్పింది. మారప్ప, మిలారప్ప యొక్క గురువు గారు మారప్ప. కష్టపడేదానికి వెనకాడకుండా ఉండేవాడు మిలారప్ప. నేను ఎన్ని జన్మల లెత్తాక గాని ఈ జన్మలోకి తీసుకోలేదు. ధ్యానము మొదలు పెట్టే ముందు మిలారప్ప జీవిత చరిత్ర గురించి ఒకసారి చదవటం ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. వెరీ గుడ్ సార్. రుద్ర మాంత్రిక విద్యలతో వచ్చిన వాడే బుద్ధుడైనప్పుడు మనము ఎందుకు బుద్ధులు కాలేమనేది ప్రతి ఒక్క మాస్టర్ తెలుసుకోండి. వెరీ గుడ్. పనికి మాలిన గుంపులో వేసుకొని తిరిగే కంటే మిలారప్ప లాంటి ఒక శిశువు ఉంటే చాలు. ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో
వాళ్ళకి నేను సహాయం చేస్తూ ఉంటాను. నిజాయితీలో ఉండటము, నీలోని లోపాలను సరిదిద్దుకోవటం ప్రతి ఒక్క మాస్టర్ నేర్చుకోండి. ఇది మారపు చెప్పారు. లియాంగో, క్రీస్తు పూర్వము చైనాలో నేను పుట్టాను. మాకు ఎలాంటి ఆంక్షలు ఉండేవి కాదు. అరణ్యాల్లో తిరుగుతూ ఉండేవాళ్ళము. నేను తిరిగే సమయంలో శ్రీహరిని కలిశాను. ఆయన ద్వారా నేను ధ్యానం నేర్చుకున్నాను. ధ్యానం చేయటం వలన ఎక్కువ కాలం జీవిస్తారు. మరణాంతరము ఏమి జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నము ప్రతి ఒక్కరు చేయండి. మనము ఈ ప్రకృతి సూత్రాలను మెల్లమెల్లగా తెలుసుకోవటము చాలా మంచిది ప్రతి మాస్టర్కి. వెరీ మాస్టర్ గుడ్. యొక్క లక్షణాలు పక్క వాళ్లకు మెల్లమెల్లగా ధ్యానం నేర్పించాలి. జీవితంలో ఉన్న జీవితంలో ఉన్నటువంటి మార్గాలు తెలుసుకోండి. మన చుట్టుపక్కల వారికి ధ్యానం నేర్పించండి. నేను ధ్యానంలోనికి లేచేసరికి 7 సంవత్సరాలు పట్టింది అనుకున్నాను. కానీ నేను చూసేసరికి నాతో పాటు ఉన్న వాళ్ళంతా ముసలివాళ్ళు అయిపోయారు. సుమారుగా 50 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. మీరు ధ్యానం చేసే మీరు అన్నీ తెలుసుకుంటారు. మీలో వచ్చేదే ధ్యానం ఒక్కటే. ఇది మీతో వచ్చేది. మీతో వచ్చేది ధ్యానం ఒక్కటే. ఇది లియాంగో చెప్పారు. శ్రీకృష్ణుడు మియాంగో సార్. మియాంగో. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణుడు, నేను కృష్ణునిగా జన్మ తీసుకునే ముందే 1000 సంవత్సరాల ముందే ధ్యానం తెలుసు. నా తల్లిదండ్రులు నాకు గురువులు. ధ్యానములో గత జన్మలో ఏమేమి నేర్చుకోవాలో తెలుసుకున్నాను. దాదాపు నేను 150 సంవత్సరాలు జీవించాను. నేను 7 జన్మలు తీసుకున్న తర్వాత కానీ ఈ జన్మలో నేను నన్ను విమర్శనాత్మకంగా చూసుకోవడం నేర్చుకున్నాను. నాకు ప్రతిరోజు సవాలుగానే ఉండేది. నేను ప్రకృతిలో ప్రతి ఒక్క దానితోనూ మాట్లాడేవాడిని. నాకు వర్షం కావాలనుకుంటే కొన్ని నిమిషాల్లోనే వర్షం కురిసేది. ధ్యానం ద్వారానే నేను ప్రతి దానిని నేర్చుకోవాలి అని తెలుసుకున్నాను. నేను మాస్టర్లకే మాస్టర్ని. కృష్ణుడు మేము వేణునాదం చేసేటప్పుడు గోపికలను 7 లోకాలను తీసుకెళ్లి చూపించేవాడు. అందుకే శ్రీకృష్ణుని గోపికలు ఎక్కువగా ఇష్టపడుతుండేవాళ్ళు. నేను కృష్ణుడు అవటానికి 1000 సంవత్సరాలు పట్టింది. మానవుల్లో ఉండే సృజనాత్మకతను కలవారిని ఇష్టపడతాను. మానవుల్లో ఉండే సృజనాత్మకతనే నేను ఇష్టపడతాను. నేను శకుని పట్ల సానుకూలత దృక్పథంతో ఉండేవాడిని. ఎందుకంటే ఆయనకి అనేక డైమెన్షన్లో మనుషుల యొక్క మనస్తత్వాలు తెలుసు కాబట్టి అలాంటిగా ఉండటమే ఇష్టపడేవాడిని శకుని. ప్రస్తుతం నేను హై డైమెన్షన్లో పనిచేస్తున్నాను అని శ్రీకృష్ణుడు చెప్పారు సార్. వెరీ గుడ్. దశరథుడు ముఖ్యంగా మూడు ఇంకోటి సార్, కృష్ణుడు ఇంకోటి ఏం చెప్పాడంటే, ఎక్కడ జ్ఞాన గుంపు కనబడినా నేను అక్కడికి చేరిపోతాను. ఓకే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. నెక్స్ట్ సార్, దశరథుడు ధ్యానం గురించి జ్ఞానం గురించి చెప్పారు. అలానే భర్తగా మగవాడి జీవితము ఎలా ఉండాలో చెప్పారు. రాముడు అవును సార్, 3 పాయింట్లు. రాముడు అప్పుడప్పుడు అడవికి వెళ్లి ఋషులకు సహాయం చేస్తూ ఉండేవాడు. కొంతమంది రాక్షసులను చంపి వచ్చేవాడు. ధ్యానములో దైనందికమైన అవగాహన లేదు కాబట్టే రాముడి గురించి ఆలోచిస్తూ నేను చనిపోయాను. బతుకు ఉన్నది రకరకాల పాఠాలు నేర్చుకోవడానికి. కావున మీరు ఎవరి పట్ల అతిగా ప్రేమపూర్వకంగా ఉండకుండా అన్ని సమపాళ్లలో ఉండేట్టుగా నేర్చుకోండి అని దశరథుడు చెప్పాడు సార్. జీవించడానికి ఎన్నో అవకాశాలు ఉండగా నేను రాముని గురించే తలుచుకుంటూ చనిపోయాను. ముఖ్యంగా జీవితము ఉండగానే మీరు అన్ని పాఠాలు సంపూర్ణంగా నేర్చుకోండి. మీరు బయటకు వెళ్లే ముందు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పలకరించండి. ఎదుటి వారిలో నిన్ను నువ్వు తెలుసుకో. ఎక్కువ బాధ్యతలు ఉన్న పాత్ర మగవాళ్ళది. పిల్లలు ఇంటికి తోట వంటి వాళ్ళు, భార్య తోటమాలి లాంటిది. శ్రద్ధగా ప్రయత్నం చేస్తే ధ్యానం చాలా చక్కగా నేర్చుకోవచ్చు అని దశరథుడు చెప్పారు సార్. వెరీ గుడ్. హనుమంతుడు, నేను పుట్టి 8000 సంవత్సరాలైంది. ఇప్పుడు నేను ఈ భూమిని పరిపాలన అధికారిగా ఉన్నాను. నేను 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేయటం నేర్చుకున్నాను. సూక్ష్మ శరీరయానము నేర్చుకున్నాను. నేను ఎన్నో సిద్ధులు పొందిన మాస్టర్ని. సమాజంలో సేవ చేయటం అనేది మా అమ్మ చెప్పింది. సుగ్రీవునకు సహాయంగా
సుగ్రీవుని నుంచి నేను సహనం ఓర్పును ఉండటం నేర్చుకున్నాను. ఇవి హనుమంతుడు చెప్పారు సార్. ఎస్ సార్. సరస్వతి, మీకు ఒక సంవత్సరం అయితే మాకు ఇక్కడ ఒక రోజుతో సమానము. భూమి మీదకు కొన్ని జీవులను పంపించిన తర్వాతనే మనుషులను పంపించాము. మీరు మీ యొక్క సృజనాత్మకతను ఉపయోగించి ధ్యానం చేయండి, లేకపోతే భూమి పిండి పిండిగా అవుతుంది అని సరస్వతి చెప్పాను. ఎస్ సార్. ఎస్ సార్. కాళి, శివుడు ఒక విపరీతమైన ప్రకంపనల ద్వారా శక్తిని తీసుకునేవాడు. శివుడు శక్తి రూపాలను సృష్టించి జ్ఞానాన్ని ఇచ్చి కాళిగాను దుర్గగాను సృష్టించారు. ప్రతి ఒక్కరి నుండి ఎంతో వీలైతే అంత నేర్చుకోండి. శివుడి యొక్క శక్తి రూపాలు మేము. మీతో మీరు కలిసి ఉండటం నేర్చుకోండి. ముఖ్యంగా మీకు తెలిసిన ఆధ్యాత్మిక అంశాలను అందరికీ ఆచరణలో పెట్టండి. ఈ కాళీమాత చెప్పారు. ఎస్ సార్. వెంకటేశ్వర స్వామి, నేను ఎన్నో జన్మలు విసుగు చెందిన తర్వాతనే ధ్యానంలోనికి రాలేదు. నేను ఇప్పుడు కూడా జీవించే ఉన్నాను, సజీవుగానే ఉన్నాను. నేను వెంకటేశ్వర స్వామిని కలవాలని అనుకుంటే నేను మీకు కనిపిస్తాను. స్వాధ్యాయం ఎంత వీలైతే అంత ఎక్కువ చేయండి అని వెంకటేశ్వర స్వామి చెప్పారు. ఎస్ సార్. విశ్వామిత్రుడు, మీకు ఉన్న గురువు నాకు లేకపోయి ఉన్నారు. నేను సామాన్యుడై ధ్యానం ద్వారా జ్ఞానము యొక్క గొప్పతనము తెలియజేయడానికి సృష్టికి ప్రతి సృష్టిని చేశాను. రాంప పుస్తకాలు ప్రతి ఒక్కరు చదవండి, మాస్టర్లుగా ఎదగండి. ప్రతి ఒక్క మాస్టరు అన్ని ఒక్కోటి ఆచరణ పెట్టే ప్రయత్నం చేయండి. ఈ అవకాశం నాకు ప్రసాదించినటువంటి మాస్టర్లకు గ్రేట్ సార్. నేను చెప్పడం ఒక ఎత్తు అయితే సార్, మీరు లాస్ట్ లో ఆ రీక్యాప్ అనేది ఎక్సలెంట్ సార్. ఇప్పుడు సీరియల్ అయిపోయి చూడండి, రీక్యాప్ చేస్తారు. యాక్చువల్లీ సార్. సీరియల్ చూసినప్పుడు ఏం అర్థం కాదు, లాస్ట్ రీక్యాప్ లోనే అన్ని అర్థం అవుతాయి. ఇప్పుడు మీరు లాస్ట్ లో చెప్పాక అన్ని అర్థం అవుతాయి. ఓకే సార్. గ్రేట్ జాబ్ సార్, గ్రేట్ జాబ్. ఇదంతా మాస్టర్స్ అరేంజ్మెంట్ అనుకోవచ్చు. మీరు మంచి చాలా ఇంట్రెస్టింగ్ రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎంత స్పీడ్ గా చెప్తున్నా గానీ అంతే స్పీడ్ గా రాస్తూ వచ్చారు సార్. అవును. అద్భుతం అసలు. అంత పికప్ రావడం అంటే అంత ఈజీ కాదు. నేను Yes, అసలు sir. యాక్టివ్ అయితే కాలేజ్ చదువుకునే స్కూల్ చదువుకునేటప్పుడు పక్కన పడదంటే చూసి రాసుకునేవాడిని. స్పీడ్ రాయగలిగేవాడిని కాదు. నిజంగా మాస్టర్ లెక్క కృప ఇది మాత్రం. అంతే కదా మరి. ఇంత స్పీడ్ గా సార్ చెప్పుకుంటూ పోతున్నా కూడా డిగ్రీ రాయాలంటే అంత ఈజీ. వాడు కూడా పక్కన పడదంటే చూసి రాసేవాడిని మేడం. రాసేవాడిని కాదు. సార్ క్లాస్ జరిగిపోతా ఉండేది, ఆ బోర్డు కొంత కనబడేది అంత కనబడేది కాదు. ఇక నేను ఎక్కడ కూర్చొని రాసుకుంటూ ఉండేవాడిని, లేదంటే ఆడు బుక్ తీసుకొని తర్వాత రాసుకునేవాడిని. అలాంటిది ఇంత గ్యాప్ వచ్చినాక మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టి రాయడము, అది కూడా అంత స్పీడ్ గా రాయడం అనేది నిజంగా చాలా గ్రేట్ వర్క్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆటో రైటింగ్ వచ్చేస్తుంది సార్ మీకు కూడా. అవును సార్. ధ్యానం చేస్తున్నప్పుడు ఒక పెన్ను పుస్తకం పక్కన పెట్టుకోండి. ఓకే సార్. పెట్టుకొని ఏదైనా సడన్ గా మీకు స్ఫురణలోకి వచ్చినాయి అనుకోండి కొత్త విషయాలు, వెంటనే పుస్తకం తీసి అలా చీకట్లోనైనా పర్లేదు కళ్ళు తెరవకుండా స్ఫురణకు వచ్చినవన్నీ రాసేయండి. సరే సార్. రాసేసి లేచిన తర్వాత వాటిని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని అంతా క్లియర్ చేసుకోండి. అంతే ఆటో రైటింగ్ అంటే. చాలా ఈజీ అండి. అది మనకి ఇస్తారు, మనం యూజ్ చేసుకోం దాన్ని అంతే. ఒక పెన్ను Okay. పుస్తకం పక్కన పెట్టుకోండి సార్. పక్కనే పెట్టి పడుకుంటాను సార్ రోజు బుక్స్. ఎస్ సార్. ఏ మాస్టర్ లేపి రాయన్నా తక్కువ రాసేయాలి మీరు. అట్లా పక్కనే ఉంచుకుంటాను సార్. నేను కింద పడుకుంటాను. 3 years నుంచి రాసే పెన్ను రెడీ చేసుకోండి. రాయని అయితే మళ్ళీ ఇబ్బంది పడదు, మళ్ళీ ఆ మాస్టర్ వస్తాడు లేదు. బుక్లోనే పెట్టుకొని ఉంచుకొని పక్కనే ఉంటుంది. ఒకసారి టెస్ట్ చేసుకోండి పెన్ను. ఓకే సార్, బాగుంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్. గ్రేట్ జాబ్. సార్ మా మహావతార్ ఫౌండేషన్ లో సార్ చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ఆచరించే వాళ్ళు ఇంతమందిలో ఎవరైనా ఉన్నారంటే రాఘవయ్య సార్ ఒకరే అని చెప్పొచ్చు సార్. అది అంత గ్రేట్ వర్క్. Yes, sir. ప్రతి Yes. పాయింట్ ఏమేం చెప్పారో, ముద్రాస్ అంటే ముద్రాస్, ఆహార నియమాలు అంటే ఆహార నియమాలు, యూరిన్ థెరపీ, ప్రతి పాయింట్ ఆచరిస్తున్నారు సార్. వెరీ గుడ్ సార్. సమగ్ర జీవన శైలిలో చెప్పేటివన్నీ కూడా ప్రతిదీ ఆచరిస్తున్నారు సార్. అన్ని కూడా చాలా అద్భుతం. అలాంటి వాళ్ళు ఉండడం కూడా చాలా గ్రేట్ వర్క్ సార్. అవునా? ఏదో 1-2 పాయింట్లు అంటే ఆచరిస్తామేమో అనుకోవచ్చు, అట్లా కాదు. చెప్పినవి చెప్పినట్టు ఆచరిస్తున్నారు. ఎస్ థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఓకే, Yes, sir. Yes. అజిత గారు మాట్లాడండి అమ్మా.
అన్మ్యూట్ చేసుకోండి. వీళ్ళందరికీ ఆత్మ ప్రణామాలండి. మన ఫ్యామిలీ నమస్తే. చాలా రోజులు మిస్ అవుతున్నాను నేను. క్లాస్ 4 రోజుల నుంచి చెప్తున్నారంటే నేను అంతా మిస్ అయ్యాను. క్లాసులని చూడాలి, ఇంకా కొంచెం టైం దొరికినప్పుడు చూస్తాను మిగిలినవి. చాలా మిస్ అయ్యాం సార్. నో ప్రాబ్లం, ఏం మిస్ అవ్వలేదు, మనం ఉంటాయి అన్ని. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల రాలేకపోతున్నాను. రోజు అనుకుంటున్నాను వద్దామని రాలేకపోతున్నాను. లలిత మేడం గారు ఫోన్ చేస్తారు, ఏంటండి రావట్లేదంటే ఇలాంటి కనీసం వీడియో ఆన్ చేయకపోయినా నార్మల్ కూర్చోండి అన్నారు. వీడియో ఆన్ లేకుండా కూర్చోవడం అనేది వేస్ట్ అనిపిస్తుంది, అలా మంచిగా అనిపించదు ఎప్పుడు. ఇంకా కొంచెం లేట్ జాయిన్ అయ్యాను. నో ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం మీకు? చాలా అది జర్నీ చేయడం వల్ల ఏమో కొంచెం జలుబు వచ్చేసింది, నిమ్ము వచ్చేసిందండి. యాంటీబయాటిక్స్ వాడేసరికి బాగా డల్ అయిపోయింది. 10 డేస్, దాదాపు 12-13 డేస్ దాటిపోయింది ఇప్పటికి. అదే ప్రాబ్లం. బాగా వీక్గా ఉంటుంది బాడీ. తినేదంతా ఎటు వెళ్తుందో తెలియట్లేదు. విపరీతమైన నీరసం. లైఫ్ లో ఫస్ట్ టైం అన్నమాట నాకు ఇలా అవటం. అవునా? ఇంతకంటే సీరియస్ గా అంటే సర్జరీస్ అవటం, యాంజియోగ్రామ్ ఇలాంటి టైఫాయిడ్, డెంగ్యూ వచ్చి సీరియస్ అయ్యి చాలా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చాయి, కానీ అప్పుడు కూడా ఇంత డల్ అవ్వలేదు నేను. ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా అవటం. ప్రాసెస్ ఏదో జరుగుతుందిలేండి మేడం, మెడిటేషన్ వల్ల. అవునా? ఏమోనండి. మొత్తానికి అయితే మెడిటేషన్ జాయిన్ అయిన తర్వాత నిద్ర ప్రాబ్లం ఎక్కువ ఉంది. సెకండ్ డేనే చాలా చేంజ్ వచ్చేసింది నాకు. బాగుంది. మోకాళ్ళ నొప్పులు ఉండే అవి కూడా ఎట్లా తగ్గిపోయాయి మొన్ననే తెలిసింది. అది కూడా నాకు ఎందుకో సడన్ కింద కూర్చున్నా, లేచినప్పుడు కూడా నార్మల్ గా లేచి, ఇదేంటి నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎవరు సపోర్ట్ అని ఉండాలి, లేకపోతే నేల మీద చేతులు పెట్టి లేవాలి కదా, ఇలా లేచాను ఏంటి అనుకున్నా. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయాయి. బాగుంది. కాకపోతే ఇది ఒకటే ఎందుకో ఇలా అయింది అర్థం కావట్లేదు. డాక్టర్స్ ఏమో అది యాంటీబయాటిక్స్ వల్ల మీకు అంత వీక్ అయ్యారు, ఏం కాదు, సెట్ అవుతారు, టైం పట్టిద్దని చెప్తున్నారు వాళ్ళు. ఏం కాదు, అది ఫ్రీ అయిపోతారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ లేచి కూర్చుంటారు. ఎస్ మేడం, ఆల్ ద చాలా బెస్ట్. బాగుందండి. మొన్న కొత్త క్లాస్ లో కూడా చాలా మందిని జాయిన్ చేసాం, మా ఫ్రెండ్స్ వాళ్ళని. కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఇంకొంతమంది అక్కడ వచ్చినా చాలు. షేర్ చేస్తే కూడా వాళ్ళకి వెళ్ళట్లేదట. ఎందుకని? వాళ్ళు అంటే యాడ్ అవ్వట్లేదు మెంబర్స్ లో, ఎందుకని? చూస్తాను మేడం, ఎందుకైంది చూద్దాం. అయ్యి నేను కొన్నిసార్లు అంటే ఎవరెవరు యాడ్ అవ్వలేదో మళ్ళీ వాళ్ళ నెంబర్స్ అని పంపిస్తాను మీకు. ఓకే. మీరైనా మన జాయిన్ నెంబర్ చేయండి. మేడం, మన నెంబర్ వాళ్ళ కాంటాక్ట్ లో లేకపోతే లింక్ ఓపెన్ అవ్వదు అనుకుంటా. ఇన్వైట్ అని వచ్చింది సార్. మా ఫ్రెండ్ పంపించింది సార్, ఒక 4-5 నెంబర్స్ పంపించింది. పేరుతో సేవ్ చేసుకొని నేను సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకొని పంపించాను. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. అదే మేడం. చూద్దాం, అది పర్సనల్ గా నాకు ఆ బుక్ కావాలి సార్. ఇందాక మీరు చెప్పారు కదా, మిలే రేపాది బుక్ కావాలి. అడ్రస్ సెండ్ నేను చేస్తాను పంపిస్తాను. నాకు మేడం దగ్గర నెంబర్ తీసుకోండి, మీకు అడ్రస్ పంపితే మీకు 2-3 కలిపి ఒకసారి మొన్న మీ నెంబర్ పంపిస్తాను. రాసుకున్నాను సార్, నేను సేవ్ ఓకే చేయలేదు. ఫోన్ ఓకే, మీకు ఆ 2 పుస్తకాలు పంపుతానులేండి నేను. మీరు అడ్రస్ పెట్టండి నాకు. మహాజ్ఞానం మిలారేపా చరిత్ర. పంపించండి. చదువుకుని బాగా ఇంట్రెస్ట్ కూడా చదవటం అంటే, బుక్స్ అని ఓకే చదువుకుంటాము. ఓకే ఓకే, తప్పకుండా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ రోజు క్లాస్ లో జాయిన్ అవుతాను. కొంచెం సేఫ్ అయినా అవుతాను, మార్నింగ్ ఈవినింగ్ ఎస్ కూడా. మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం. టేక్ రెస్ట్. థ్యాంక్ యూ. ఎస్ మేడం. ఓకే మాస్టర్స్, ఇంకా ఆర్యత మేడం గారు, సుమా మేడం గారు, వీళ్ళందరినీ రోజు గుర్తొస్తాను. మార్నింగ్ 4కి అలారం మోగుతుంటే మా సార్ ఎందుకమ్మా ఈ క్లాసులో జాయిన్ అవ్వట్లేదు, ఆఫ్ చేయి, తర్వాత జాయిన్ అయినప్పుడు చేతులు, కానీ లేదు మళ్ళీ అలవాటు మారిపోద్ది, వద్దని చెప్పేసి అలాగే ఉంచేస్తాను. అందరు గుర్తొస్తుంటారు. లేద్దాము, జాయిన్ అవుదాం అనిపిస్తుంది, కానీ బాడీ సహకరించే పరిస్థితులే ఆగిపోయాయి ఈ రోజులు. ఇంకా ఓకే, ప్రాసెస్ జరుగుతాయి మేడం. బాడీలో చేంజెస్ వస్తాయి ధ్యానం వల్ల. ఎన్నో కర్మలు చేసుంటాం కదా, అవి ఉడుకుతుంటాయి. శరీరం ఉడుకుతుంటుంది కర్మల యొక్క ప్రక్షాళన సమయం. ఆ ఉడికే టైంలో అలా జరుగుతుంటాయి. భరించటమే కదా, సహనంగా భరించండి. మెడికేషన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూనే సహనంగా భరిస్తూ ఉంటే ముందుకెళ్తాం.
అదే మన సార్ పేరు ఏం మన మన సార్ పేరు ఏదో ఉంది బెంగళూరులో ఉంటారు. రంగనాథ్ సార్ మేడం. రంగనాథ్ సార్ ఈ హెల్త్ ఇష్యూ రాకముందే కొంచెం అదేదో మాట్లాడుకుంటే ఏదో పాములు ఇలా వస్తే చంపేదాన్ని అని చెప్తే మీరు ఎక్కువ ధ్యానం చేయాలమ్మా, చాలా అవును. చేయాలి అన్నారు. 2 days తర్వాత ఇలా అయిపోయా నేను. అదే ఎస్ 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 ఏమొచ్చింది చెప్పండి ఒకసారి. పాములు వస్తుంటే చంపేవాళ్ళ? అవునవును. పాములు నిజంగానే వస్తుంటే అక్కడ ఇవి వస్తుంటే ఎక్కువ చంపడం జరిగిందంట సార్. దానికి మెడిటేషన్ ఎక్కువ చేయమ్మా, అది ఎస్ కర్మలు పోవాలి అని అన్నారు సార్. ఎస్ మేడం. నార్మల్ ముఖ్య కూడా మీరు నాకు మామూలు కళ వచ్చేదండి. పాము కరిచినట్టు కళ వచ్చేది. తర్వాత చూసుకుంటే మోకాళ్ళ కింద నుంచి కాళ్ళ వరకు మాత్రమే. మోకాళ్ళ కింద నుంచి ఘాట్లు కూడా కనపడే పాము కరిచినట్టే కరెక్ట్ గా. అట్లా మ్మ్. బ్లడ్ కూడా వచ్చేది 1-2 సార్లు. నేను చెప్తే మా ఇంట్లో వాళ్ళు నమ్మలేదు. మొక్కల్లోకి వెళ్తుంటావు, నీకేదో పుల్లలు గుచ్చుకొని ఉంటాయి అది ఇది అని చెప్పి 2-3 సార్లు నమ్మలేదు మా వాళ్ళు కూడా. తర్వాత మ్మ్, ఒకసారి మ్మ్. చూపించారనమాట. పడుకొని లేవగానే లేచినప్పుడు ఇట్లా చూస్తే పాదం మీద కనపడుతుంది. ఇగో చూడండి ఇలా ఉందంటే బ్లడ్ కూడా చేతికి అంటుతుంది. లైట్ తడి ఉంది అప్పటికి ఇంకా. ఇదేంటి అబ్బో. ఇట్లా అయింది? సరే రోజంటే పెరట్లోకి వెళ్తే అట్లా అయింది అనుకోండి. బెడ్ మీద ఉన్నప్పుడు ఎట్లా ఉంది అంటే చూసారు. అట్లా 4-5 సార్లు అయిన తర్వాత కూడా ఎక్కడెక్కడో అయ్యగారులు వాళ్ళు వీళ్ళు చెప్తే అట్లా కాకూడదు కదా, ఎందుకు అవుతుందని అంటే అయ్యగారు చూసి ఏమమ్మా సరే ఒకసారి సుబ్రహ్మణ్యం స్వామి పూజ చేయండి అది ఇది అని వాళ్ళు చెప్పారు. సరే అనుకున్నాము. 2022 లాస్ట్ లోనేమో అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం అటంతా తమిళనాడు ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాం తిరుపతిని. అక్కడికి మ్మ్. వెళ్ళొచ్చిన తర్వాత నుంచి నాకు ఆ కళ రావటము లేదు. అట్లా పాము కాటేసినట్టు ఘాట్లు కూడా ఉండట్లేదు. ఇక వెరీ అప్పటి గుడ్. నుంచి పాముని చంపేయటం కూడా మానేసా అనమాట. ఎందుకులే ఇబ్బంది అంటే ఏంటంటే ప్రాణ భయం, మనకి భయం. ఇప్పుడు సరే మా ఇంట్లోకి వచ్చింది అంటే అది వేరు, పక్కన ఇంట్లోకి పెద్దోళ్ళు వాళ్ళు ఉంటారు. సడన్ గా ఇంట్లోకి వచ్చింది ఓ రోజు నల్ల తాజుపాము. వాళ్ళిద్దరే పెద్దోళ్ళు, దాదాపు 70 అబోవ్ ఇద్దరు కూడా. వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా, ఇక తప్పలేదు. ఇక అట్లా తప్పనిసరి పరిస్థితుల్లో నేను చంపాల్సి వచ్చేది. ఇక సరే ఏ పాపమో నన్ను ఇలా చేస్తుంది అంతే ఇంకా. చెప్పాలండి మీరు కళ్ళు మూసుకొని నన్ను క్షమించండి, నేను తెలియక తెలుసు చేశాను, నన్ను క్షమించండి, ఇంక ముందు ఎంతో మందికి నేను మేలు చేసే కార్యక్రమాలు చేస్తాను, నన్ను క్షమించండి అని చెప్పుకోవాలి. చెప్పుకుంటే దాని యొక్క తీవ్రత తగ్గుతుంది. ఓకే అండి. ఇక ఏంటో అంటే అప్పుడు కూడా వాటిని చంపితే నాకేం వస్తాను కదా, కానీ అపాయం కదా, వేరే వాళ్ళకి కూడా ఏమైనా జరిగిద్దేమో, ఇంట్లో పిల్లలు ఉంటుంటారు అటు ఇటు అవును ఆ అవును. ఆలోచనతో మాత్రమే చేస్తాను. అవి నన్ను ఎప్పుడు ప్రత్యక్షంగా ఏమీ చేయలేదు కూడా. కానీ అలా తెలియదు వేరే పాపాలైతే ఏమి చెయ్యను. దాదాపు నాన్ వెజ్ కూడా తినను నేను. చాలా జాగ్రత్తగానే ఉంటా, అందరికి హెల్పింగ్ నేచర్ లో ఉంటా, కానీ పాముల విషయం కాడికి వచ్చేసరికి అవునులేండి మేడం. అదే అదే ఉంటుంది, ఏదో సంథింగ్ ఉంది. ఏదైనా కూడా ఎవరికైనా నేను హాని చేసినట్లయితే వాళ్ళందరూ నన్ను క్షమించండి, నేను ఇక ముందు ముందు అంతా అందరికీ మేలు చేస్తాను, అందరికీ జ్ఞానాన్ని పంచుతాను అని చెప్పి మీకు ఏవైతే అనిపిస్తుందో అవన్నీ చెప్పుకోండి. దాని వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎస్ ఎస్ మేడం, ఆల్ ద బెస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. వెరీ గుడ్ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ గుడ్. యూ ఎస్ సార్. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. 4 రోజులు చాలా అద్భుతంగా 40 మాస్టర్స్ సందేశాలు చాలా అద్భుతంగా వివరించారు. అవి మేము చదివినా కూడా మాకు ఇంత క్లారిటీగా వస్తుందో లేదో తెలియదు, కానీ మీ ద్వారా అయితే చాలా చాలా అద్భుతంగా మీరు అన్నారు కదా, టీచర్లం కదా అందుకే అలా చెప్తూ ఉంటాము అని. అది మీకు ఈ చెప్పడం రకంగా వల్ల చెప్పింది. నాకు క్లారిటీ ఎక్కువ వచ్చిందండి, మీకు కాదు. అవును సార్. ఫస్ట్ చదివిండేది ఒక ఎత్తు అయితే మళ్ళీ కొన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ చదివితే ఆ క్లారిటీ బాగుంటుంది అని 2-3 మాస్టర్స్ కూడా ఈ బుక్కులు మళ్ళీ రిపీట్ అయితే ఎప్పుడో చదివాము, కానీ ఇప్పుడు చదువుతుంటే ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది అని చెప్తున్నారు సార్. కరెక్ట్ కరెక్ట్ అండి. అంటే ఆత్మ పరిణతి చెందింది, ఇప్పుడు తెలుసుకోవడం ఇంకొక రకంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అవునండి. అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. మాకు ఇంత చక్కగా వివరణ ఇచ్చి థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఇంకెప్పుడైనా చెప్పారు. వీలైతే ఇంకో బుక్ తో వద్దాం ఎప్పుడైనా. వద్దాం సార్, ఖచ్చితంగా. నెక్స్ట్ సెషన్ ఇంకా మాకు 21 days కాదు సార్, 365 days. అమ్మా, నన్ను చంపుతూనే ఉంటారా? అంతే. మాకు 21 days తో ఆగట్లేదు సార్. జనవరి నుంచి క్లాసులు 365 రోజులు ఉంటాయంట. ఆ, మాకు నేర్పిస్తూ మీరు కూడా ఇంకా ఎక్కువ నేర్చుకుంటున్నారు సార్. అంతేనంటారా?
కాబట్టి ముందు ముందు దండిగా సెషన్స్ ఉంటాయి. ఇంకా ఎస్ సార్. ఈ నిధిలోంచి ఇంకా ఎంత తవ్వితే ఎంత బయటకు వస్తుందో అలా నేలమణి వస్తూనే చాలా ఉంటుంది. చాలా సార్ దగ్గర నుంచి తీసుకుందాము. దాన్ని మనం ఎస్ మేడం. ఆచరించాలి. ఆ తీసుకున్నది మనం తెలుసుకొని మనం ఆచరించి మళ్ళీ నలుగురికి మనం తెలియజేయాలి. అది ఎస్ అప్పుడు మనం కూడా ఎస్ భగవంతులు అయిపోవచ్చు చక్కగా. అలా అవ్వాలని అందరి మాస్టర్స్ యొక్క ఆశీర్వాదంతో మనం కూడా ఆ స్థితికి చేరుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.